యాకోబు పత్రిక 12-15 వచనాలు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్చుకుపోబడి మరులు కొల్పబడిన వాడై ఈ శోధనలలో పడతాడు. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని లేదా సాతానును ఎదిరించండి. అప్పుడు వాడు, అపవాది సాతానుడు, దుష్టుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. మరొక వచన భాగం ప్రకటన గ్రంథములకు ముందు వస్తుంది. తీతు పత్రిక అనే పేరు దానికి ఉంటుంది. దాని తర్వాత ప్రకటన గ్రంథం, యూదా వ్రాసిన పత్రిక, మన్నించండి, యూదా వ్రాసిన పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం ప్రారంభమవుతుంది. వచనాలు చదువుతున్నాను. ఎక్కువ వచనాలుగా ఉంటాయి, అన్యథా భావించకండి. అవి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యోధా భక్తుడు వ్రాసిన ఒక ఉత్తరములో మాటలు కనుక అవి మంచివే. చదివిన మాటను బట్టి చూస్తే శోధింపబడుట, శోధన జయించాలి అనే సబ్జెక్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులోనే 3వ అంశముగా యూదా వ్రాసిన పత్రిక 1వ వచనం నుంచి చదువుతున్నాను. 21 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును అయిన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని. చూసారక్కడ, కలిగిన రక్షణ కలిగింది, కానీ రక్షణ కలుగుతుందట. ఆలోచన చేయండి ప్రియులారా, మనకందరికీ కలగబోవు కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నం చేయుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు ఇదిగో ఈ ఉత్తరం వ్రాయవలసి వస్తూ ఉంది. ఏలయనగా, ఎందుకనగా, కారణం ఏంటంటే కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఆ మాట మీద మనసు పెట్టండి, వివరించను కానీ అర్థమైపోతుంది మీకు. వారుగా లోపలికి వస్తే మనం గుర్తుపట్టేస్తాం. వీరు అపవాది సంబంధులు అనుకుంటాం, అవిశ్వాసులు అనుకుంటాం, వారికి దూరంగా ఉంటాం, లేదా వారి మాటకు పెద్దగా మనము శ్రద్ధ పెట్టాం. కానీ కొంతమంది చొరబడతారు బలవంతంగా, కొంతమంది చొరబడతారు ఏదో వేషం వేసుకుని, లేదా కొంతమంది చొరబడి వేషధారుల వలె కపటమైన బోధ చేయటం ప్రారంభిస్తారు. అది మనం గమనించాలి. ఎందుకంటే మనము తొలి దినాల్లో విన్న పరిశుద్ధులకు తగిన వాక్యం, అప్పగించబడిన వాక్యం,
అది నిలబెట్టుకోవటానికి, అందులో నిలిచి ఉండటానికి, దాన్ని కాపాడుకోవటానికి మనం పోరాడాలి. ఎందుకంటే విపరీతమైన బోధలు ఆ దినాల్లోనే. ఇప్పుడు ఇంకా వందల వేల లక్షల బోధలు. కనుక ఆ తొలి దినాల్లో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలి సుమా. అందుకోసమే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ రాస్తున్న ఉత్తరం. అధికారంతో కాదు, నేను యజమానిని అన్నట్టు కాదు. దయచేసి అమ్మలారా, ఐలారా, జాగ్రత్త అని బ్రతిమలాడుకుంటూ, ఇలాంటి చవకవారు విశ్వాసంతో మనం ఉండకూడదు. ప్రతి బోధకు అటు ఇటు కొట్టుకుపోయి అలల చేత కొట్టబడే పడవల మాదిరిగా మనం ఉండకూడదు. ఆదిలో అప్పగింపబడిన ఆ వచనం, ఆ బోధను గట్టిగా పట్టుకోవాలి. దానికోసం పోరాడాలి. స్తోత్రం కలుగునుగాక. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడిపోయారు. ఇప్పటికే ఆ దినాల్లో వారు భక్తిహీనులై, అంటే ఒకప్పుడు భక్తిపరులే, తర్వాత భక్తిని పోగొట్టుకున్నారు, నష్టపోయారు, లేనివారైపోయారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అంటే ఒకప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు విసర్జించుచున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టేశారు, కానీ ప్రభువును పట్టుకుని ఉన్నట్టుగా చొరబడి ఏదో చేస్తున్నారు సంఘాల్లో. దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ప్రభు అన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మీరు వెళ్ళలేరు. స్తోత్రం కలుగునుగాక. సో ఆ క్రీస్తునే విసర్జిస్తున్నారు. అంటే వారు వేరే దానిని ఏదో ఆధారం చేసుకొని ఇలా కూడా పరలోకం వెళ్ళొచ్చు, ఇలాగున్నా పరలోకం వెళ్ళొచ్చు, అలాగున్నా దేవుడి దగ్గర తీసుకుంటాడు, ఇలాగున్నా మీకన్నా ముందు మేము అక్కడ ఉంటాం అంటూ ఏమేమో కల్పిస్తూ క్రీస్తు బోధను, క్రీస్తు మార్గాన్ని, అసలు క్రీస్తు తత్వాన్ని ప్రక్కకు నెట్టివేసే ప్రయత్నం కాదు, ఆ తీవ్రతలోనికి కొంతమంది విశ్వాసులను లాగేస్తారు. క్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, లేదా నిర్ణయించబడిన వారు, లేదా వ్రాయబడిన వారు. 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసేశాడు, నాశనానికి అప్పచెప్పాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, అంటే లూసిఫరు, వాడిని అనుసరించిన ఆ అపవిత్రాత్మలు, ఆ దూతలు, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాతాళములో పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు, మహిమలను దూషించుచూ ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయముల గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడుస్తున్నారు. బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలలో ఆతురతగా పరిగెడుతున్నారు. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించి
వీరు నిర్భయం, ఎంత భయం లేకుండా ఉంటారంటే వీరు నిర్భయముగా మీతో కలిసి సుఖభోజనం చేస్తారు, తమను తాము నిర్భయముగా పోషించుకుంటూ ఉంటారంటే మీ చేత పోషించబడుతూ ఉంటారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జన మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉంటారంతే. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గములో స్థిరముగా ఉన్న చుక్కలు కాదు, మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలుగా ఉన్నారు. విశ్వాసులను యేసు ప్రభు ఎలా సంబోధించాడు? మీరందరూ లోకములో జ్యోతులై ఉన్నారు, రక్షింపబడిన వారు, వెలిగింపబడిన వారు. దేవుడు ఒక పొజిషన్లో, ఒక స్థితిలో, ఒక పిలుపుతో, ఒక ఉద్దేశంతో నేను ఉంచాడు. స్థిరంగా విశ్వాసాలు ఉండాలి, బలంగా విశ్వాసాలు ఉండాలి. కదిలే చుక్కల మాదిరిగా ఉండకూడదు. జ్యోతులే కానీ, రక్షింపబడిన వారు కానీ కదిలే చుక్కల మాదిరిగా వీళ్ళు ఉన్నారు. రక్షింపబడిన వారే కానీ దేవుని ఆ స్థిర కక్షలో, దేవుని ఆ స్వాధీనంలో వాళ్ళు ఉండటానికి ఇష్టపడటం లేదు. స్తోత్రం దేవునికి కలుగునుగాక. హల్లెలూయ. మార్గము తప్పి తిరుగుచున్న, మార్గము యేసును విసర్జించి, యేసును తప్పి, వాక్యమును తప్పి తిరుగుతూ చుక్కలుగానూ ఉన్నారు. అంటే ప్రకాశమైతే ఉంది కానీ మార్గంలో లేదా చుక్క, ఆ జ్యోతి, ఆ వెలుగు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లన్నారు: ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు. చూడండి, నేటి దినాలు ఎక్కువగా జరిగేది ఇదే. వారిలో ఒక ఆశ ఉంది, అది వాక్యానుసారమైన ఆశ కాదు గనక దేవుడు దానికి పెట్టిన పేరు దురాశ. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుతూ ఉంటారు. లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు వెనక సణిగేవారుగా ఉంటారు. తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. స్తోత్రం. ఇక్కడ 15వ వచనంలో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఆమె తెలుగులో ఏమంటారో ఆ గ్రామర్ల మాట తెలియదు కానీ భూత, భవిష్యత్, వర్తమాన ఆ కాలాలు బట్టి చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో చూసినా, అరమిక్ భాషలో చూసినా, హెబ్రీ భాషలో చూసినా ఈ వచ్చెనో అనే మాట అలా లేదు. తెలుగులో అలా ఉంది. మిగిలిన భాషలన్నింటిలో కూడా వచ్చునో అని ఉంది. వచ్చాను అంటే చాలా అర్థం మారిపోయింది. వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు. వచ్చాను ఇప్పుడు వెళ్ళిపోయాడు ఇంకేముంది అన్నట్టు. వచ్చునో అంటే మనం అటెన్షన్లో ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, మెలకుగా ఉంటాం. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలుగునుగాక. సో అక్కడ చదివేటప్పుడే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒప్పించుటకు ఏంటంట, వారు అన్న కఠినమైన మాటలను గూర్చి ప్రభు ముందు వాళ్ళను అన్నారా లేదా? అనలేదన్నారు అనుకోండి, వీడియో చూపిస్తాడు. వీడియో అంటే ఈ వీడియో కాకపోయినా చూపించేస్తాడు ఆయన. అనవలేదా ఈ మాట? కఠినమైన మాటలు, మహిమలను తృణీకరించావు, మహాత్ములను ఎదిరించావు, విచ్చలవిడిగా మాట్లాడావు అని వారు పలికిన కఠినమైన కఠోరమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు, అంతేకాకుండా భక్తిహీనమైన పాపులు అంటూ వారి క్రియలను గూర్చియు ప్రభువు ఒక్కడు రాడు కదా. తెస్సలోనిక పత్రిక 1000 దూతలతో పరిశుద్ధులతో వస్తాడు. ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారంతో వచ్చెను కాదు, వస్తాడు.
మిగిలిన వచనాలన్నీ కూడా వచ్చినని ఉండవు. రక్షకుడుగా వచ్చాడు, దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, లోక పాపాన్ని మోసుకొని పోవటానికి వచ్చాడు, తండ్రిని తన జీవితం ద్వారా చూపించడానికి వచ్చాడు, తండ్రి ప్రేమను రుచి చూపించడానికి వచ్చాడు వెళ్ళాడు, కానీ మరలా వస్తాడు. స్తోత్రం కలుగును గాక. సో ఈ మాట దానికి తగిన క్రియలకు తగిన మాటలకు తగిన ఫలం ఆయన ఇవ్వటానికి వస్తాడు. ఫలం ఇచ్చేటప్పుడు ఒప్పిస్తాడు. నువ్వు అన్నావని మొండి కాదు, అన్నావా లేదా, ఇదిగో వీడియో, ఇదిగో ఆడియో, ఇదిగో వీడియో, ఇదిగో ఆడియో. అదే మాట కదా, వారు అన్న మాటలను గురించి వారిని ఒప్పిస్తాడు. అందుకోసమే ఆయన వస్తాడు. మరొక చోట ఉంటుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, అవి సత్క్రియలైనను మరేమైనాను తగిన రీతిలో జీతం ఇవ్వటానికి వస్తాడు అని ఒక చోటు ఉంది కాదు. అక్కడ దేవుని సింహాసనం ముందు మనమందరము నిలబడాలి. పౌలు తనను కూడా సంఘంతో కలుపుకొని మాట్లాడతాడు. మనమందరము ఆ దేవుని సింహాసనం ముందు రక్షింపబడిన తర్వాత మంచివైనను చెడ్డవైనను ఆయన ముందు చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకోవాలి? ముందే రక్షణ పొందిన తర్వాత ఆ తీర్పులో నిలబడక ముందే మనం ఆయన ముందే చెప్పుకున్నాం అనుకోండి, శుద్ధి చేయబడతాం. ఆ తర్వాత తీర్పులో మనం నిలబడం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎనీవే, ఈరోజు మాటలు ఇవి. శోధన, టెంప్టేషన్స్. శోధనలు జయించాలి. శోధనలు వస్తాయి. శోధకుడున్నాడు, వాడు శోధిస్తాడు. దేవుడు శోధకుడు కాదు. దేవుడి ద్వారా శోధనలు రావు. శోధనలు జయించుటకు, శోధకుని ఎదిరించుటకు తగిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మ చేత మనలను నింపి శోధకుని ఎదుర్కోవటానికి ఒంటరిగా నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. నిన్ను శక్తిహీనుడిగా చేసి, నిన్ను నిరాయుధుగనగా చేసి, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి అరణ్యులను పంపించి శోధకుని శోధనకు వదిలిపెడితే అది న్యాయబద్ధం కాదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశములో నుంచి ఆ మాటను పంపించి యేసు యోర్దానులో నుంచి బయటకు వస్తున్న తరుణంలో పరిశుద్ధాత్మ పావురములో దిగురాగా మత్తయి సువార్త మరొక చోట సువార్తలో దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు, త్రోసుకుని వెళ్ళాడు. ఆత్మవశ్యుడు అయిపోయాడు. ఆత్మచేత జన్మించినను ఆత్మజ్ఞానంతో ఆ రక్షణ లేదా ఆ బాప్తిస కార్యక్రమం అయ్యే వరకు నడిపించబడినను ఆ నిమిషంలో పూర్తిగా ఆత్మవశ్యములకు వెళ్ళిపోయాడు యేసయ్య. అందుకనే ఆత్మ ఆయనను తోసుకు వెళ్ళిపోయింది. ఆయన ఇష్టం కాదు, ఆత్మ ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆత్మచేత నింపబడ్డాడు అనాలా, ఆత్మవశ్యములకు వెళ్ళిపోయారు ప్రభువు అనాలా? ఏమైతే అనుకోండి, ఆత్మ పొందినవాడిగా అనుకోండి. ఆత్మ అయిన అరణ్యములకు నడిపించారు. ఆత్మ వేరు కాదు, దేవుడు వేరు కాదు. దేవుడే ఆత్మ, ఆత్మ దేవుడు, యేసుప్రభు దేవుడు, దేవుడి యేసుప్రభు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. స్తోత్రం కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరే. తండ్రి ఆకాశం నుంచి పలికిన, ఆత్మ పావురం వలె దిగి వచ్చిన, కుమారుడు అక్కడ తండ్రి ప్రతినిధిగా వచ్చిన, ముగ్గురు ఒకరే. ఆత్మవశ్యములో ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. మరలా అంటున్నాను, ఆత్మశక్తి ప్రభువుకు ప్రత్యేకంగా ఇవ్వబడింది. పైగా తండ్రి అయిన దేవుడు అక్కడ పైనుంచి మాట్లాడిన ప్రియకుమారుడు అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నందున, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడినందున, స్తోత్రం కలుగునుగాక. అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ, బంధింపబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తూ విడుదల చేస్తూ ఈ భూమి మీద ఆయన సంచారం చేసిన అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం వచ్చినాం. కనుక తండ్రి తోడుంది, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, శోధకుడు వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు అరణ్యంలో. ఈ మాట అందుకే ఈరోజు మీకు చెబుతూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు ఆయుధములు మనకు ఇవ్వకుండా, కవచములు మనకు ధరింప చేయకుండా, సత్యమనే ఖడ్గమును మన చేతికి ఇవ్వకుండా, ఒంటరిగా చేసి నీళ్లలో మునుగు రారా బాబు నేను రక్షిస్తాను అని వెంటనే శోధకుని మంటల్లో పడేయడం అన్నలను నోవే. అరణ్యములు ఒంటరిగా పెట్టేసేయడం అన్నలను అరణ్యము లాంటి లోకంలో ఖచ్చితంగా ఆయన ఆత్మతో నింపి ఒంటరిగా నిలబెట్టి జయించు, అపవాదిని ఎదిరించి అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగున ప్రతి వారము కూడా శోధింపబడాలి. శోధింపబడినప్పుడు దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు అని లేఖనంలో కూడా మనం ఇప్పుడే చదువుకున్నాం. ఈ శోధన అనేది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇదిగో ఒకటి మన శరీరం, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఎప్పుడు ఇది శోధన ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది శోధన? నువ్వు నేను ఈ గుడారములో మూలుగుతున్నంతసేపు, ఈ శరీరం అనే గుడారములో మనం బ్రతికినంతకాలము ఈ శోధన తప్పదు. స్తోత్రం కలుగునుగాక. ఇట్ విల్ బి రిపీటెడ్ అగైన్. తాత్కాలికంగా ఉపశమనం పొందిన, జయించినట్టు అనిపించిన, చాలా ధైర్యం వచ్చి రోషంగా కొంతకాలం అలా జీవించిన, మరలా ఉప్పెనలాగున, అవును ఉప్పెనలాగున. లేఖనాల్లో మనం చదువుకున్నాం, ప్రభువే మనకు మాదిరి, ఆయన అనుభవాలే మనకు ఒక సూచన. అపవాది ఆయన శోధించాడు, ముమ్మారు శోధించాడు, బలహీనంగా ఉన్నప్పుడు శోధించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నందున, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడి ఉన్నందున ఆ 3 శోధనలను వాక్యంతో ఎదిరించాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ వ్రాయబడింది, తాత్కాలికంగా అపవాది ఆయనను విడిచిపెట్టి పోయిను. తాత్కాలికంగా, ఫర్ టైం బీయింగ్, ఫర్ సర్టన్ టైం. ద సేమ్ సిచ్యువేషన్. ఈరోజు నేను శోధన జయించాను, 1 నెల, 2 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, ఇంకా నేను పడను. నోవే. ఈ శరీరంలో నీవు నేను ఉన్నంతసేపు ఈ పోరాటం తప్పదు. స్తోత్రం కలుగునుగాక. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, సజీవ యాగముగా. ఇంకో పదం వాడితే సర్వాంగ హోమముగా. అంగములంటే అవయవాలు. సర్వాంగములను హోమములోనికి తీసుకొచ్చేయండి, ఒక యాగముగా దేవునికి అర్పించేయండి అంటాడు. రోజు జరగాల పని. ఎందుకంటే రక్షణ పొందినప్పుడు అప్పజెప్పేస్తే మళ్ళీ మన కళ్ళు ఏమిటో, మన చెవులు ఏంటో, మన చేతులు ఏంటో ఎందుకు అలా ఉంటున్నాయి. కనుక రోజు ఈ అభ్యాసం తప్పదు, ఈ సాధన తప్పదు, దేవునికి ఇలా సరెండర్ అవ్వటం తప్పదు. అందుకేనేమో రోజు వాక్యం వినాలి, తినాలి అంటున్నాడంటే రోజు దేవుని మీద ఆధారపడాలని చెప్పటమే కదా. ఎందుకంటే యేసయ్య అంటాడు, కేవలం మనిషి రొట్టె మాత్రం చేత కాదు కానీ దేవుని మాట, దేవుని నోటి మాట వింటూ తింటూ బ్రతకాలి అనే దానిలో మరొక తాత్పర్యం. రోజు కూడా ఈ సరెండర్, ఈ సబ్మిషన్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ టెంప్టేషన్ అనేది జీవితకాలం ఉంటుంది కనుక ఇది సంఘానికి దేవుడు చెప్తున్న హెచ్చరిక. కనుక మనం నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. ఎందుకు నేను చెప్పానంటే, ఒకటి, నన్ను అపవాది నా శరీరంతో శోధిస్తాడు. శోధనలు, శరీరం. ఆ తర్వాత మరొక రీతిలో వ్యక్తులు, అవుట్ సైడర్స్, ప్రభువుని ఎరుగున వారు, లోకం అనుకోండి, ఏమో, అవి శోధనలే. శ్రమలు వేరు, శోధనలు వేరు. కొంచెం డిఫరెన్స్ ఉంది మీనింగ్లో. మూడవది, కపట సహోదరుల ద్వారా మనం శోధించబడతాం. దుర్బోధల ద్వారా మనం టెంప్ట్ అయిపోతుంటాం. అబద్ధపు బోధల ద్వారా విశ్వాసమును పలచన చేసేసుకుంటూ ఉంటాం. అది మరింత ప్రమాదం. స్తోత్రం కలుగునుగాక. డేంజర్, ప్రమాదము అనే బోర్డు ఉండి ఒక పుర్రు వేసి 2 ఎముకలు పెట్టుంటే చదువు రాకపోయినాడన్నా సరే ఆగి ఆలోచన చేస్తాడు. కనుక కొంచెం మనసు, మతి ఉపయోగించుకుని వెంటనే నిర్ణయం తీసుకుంటాం. కానీ గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళ విషయంలో మాత్రం మనం సులువుగా దొరికిపోతాం, సులువుగా చిక్కుకుపోతాం. ఎందుకంటే వాడు ముఖానికి మసి పూసుకుని, ముఖానికి ఎరుపు పూసుకుని, నోవే. తంత్రంగా వస్తాడు, కపటంగా వస్తాడు, మరొక రీతిలో భ్రమపరచడానికి వస్తాడు, మభ్యపరచడానికి వస్తాడు. నేను అపవాదిని, నేనేం చేస్తానంటే నేను అపవాదిని అంటూ రాడు. వాడు రహస్యంగా చొరబడతాడు. రహస్యంగా ఒక వ్యక్తిగా కాదు, వాడు ఆత్మ కనుక వాడికి ఒక వ్యక్తి కావాలి, వాడికి ఒక పాత్ర కావాలి, వాడికి ఒక ఆకారం కావాలి. దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడాలంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మీయంగా ఆయన మాట్లాడినది ఉరుములాగో, మెరుపులాగో, ఏదో భూకంపంలాగో ఉండొచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కనుక నాలాగా మీలాగా ఒక శరీరాన్ని ఆయన సాధనంగా చేసుకుని మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే అపవాది కూడా కొంతమందిని తన వారిగా తీసుకుని, ఒకప్పుడు తనకు స్వాస్థ్యమైన వారు కాదు, ఒకప్పుడు దేవునిలో ఉండి, అదే చదువుకున్నాం,
ఒకప్పుడు ఎరిగి క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో తీవ్రంగా ఉండి ఆ తర్వాత భ్రమల చేత కల్పించబడి అపవాది ఏం పర్వాలేదు నువ్వు చావవలే, అపవాది ఏం పర్వాలేదు నువ్వు పరలోకం వెళ్తావలే, అపవాది నువ్వేం పర్వాలేదు నువ్వే పరలోకం ముందుంటావులే, ఆదానుతో ఏదైనా తోటలో అవత అదే మాట అన్నాడు, నువ్వేమీ చావలే. అలాగనలేదు కానీ అదే భావన, మీరు చావనే చావరు. ఎలా భ్రమలు కల్పిస్తాడంటే ఏం పర్వాలేదు రక్షణ పొందేవు కదా, ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అంటూ ప్రభు దగ్గరికి మనం వెళ్లకుండా తెలియకుండానే ప్రభువులో నుంచి జారిపోయేలాగన. దానికి పరిశుద్ధాత్మ ఉపయోగించిన పదం బైబిల్లో విశ్వాసములో నుంచి భ్రష్టులైపోతారు, విశ్వాసంలో నుంచి పతనమైపోతారు, పడిపోతారు. కనుకని అపొస్తలుడుగా అన్నాడు, ఒక విశ్వాసిగా అన్నాడు, తిమోతి లాంటి శిష్యులను కలిగి ఉండి వాళ్ళని హెచ్చరిస్తూ అన్నాడు, బాబు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి చాలా పోరాడాను, బాబు తిమోతి పోరాడాలయ్యా, విశ్వాసానికి వచ్చానంటే కాదు నిలిచిపోవాలి, అందులో స్థిరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. స్థిరంగా ఉండటానికి వచ్చే అవకాశాలను చెప్పండి. శోధనలు, ఒకటి శరీరం, రెండు లోకం, మూడవది ఈ దుర్బోధలు. ఈ విషయంలో మీరు తప్పకుండా మెలకుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో ఈ టెంప్టేషన్స్ గురించి, శోధన గురించి వీలైనంత వేగంగా, చాలా వేగంగా ఒక 20 నిమిషాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇది నాకు సాధ్యం కాకపోయినా, సాధ్యపరిచే దేవుని ఆత్మతో నేను నడిపించబడినా, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే రెండో భాగంగా వచ్చే వారం కూడా ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. కానీ ఆ భాగాన్ని విడగొట్టే పద్ధతి నాది కాదు. పరిశుద్ధాత్మని విడగొట్టి ఆపి ప్రార్థించండి అనొచ్చు. అప్పుడు మనం ప్రభు బలి స్వీకరించడానికి సిద్ధపడిపోదాం. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టెంప్టేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే లేదు ప్రభువులో నేను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా బలవంతుడు, నోవే నేను టెంప్ట్ చేయబడను, నోవే అని చెప్పేవారు ఉన్నారు, అలాగే ఉంటున్నాననేవారు ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, బాబు నువ్వు యేసు కన్నా గొప్పోడువేం కాదు. యేసు కన్నా ముందొచ్చిన మొదటి ఆదాము పాపము లేనివాడు, పాపము ఎరుగునవాడు, పాపం అనే శబ్దమే విననివాడు, దేవుని ప్రతిరూపం ప్రతిస్వరూపం, దేవుని పోలిక కలిగినవాడు, దేవుడు తన అరచేతులతో స్వయంగా చేశాడు. మిక్కాయలను తీసుకొచ్చారే బాబు మట్టి తీసుకొచ్చాయి నేను ఊతాను అనలేదు, నేను ఊపిరి పోస్తాను, గాబ్రియేలు నువ్వు వచ్చి ఆ ముద్ద చెయ్యి నేను ఊపిరి పోస్తాను లేదు, స్వయంగా ఆయనే పోలికిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. తన పోలికిచ్చాడంటే దేవుడెవరు? పాపము లేనివాడు, చీకటి లేనివాడు, మరణము లేనివాడు, పరిశుద్ధుడు, వెలుగయున్న జీవము కలిగిన యెహోవా. మొదటి ఆదాము అవిధేయతలో పడి పాపము లోకంలో రావటానికి ద్వారం అయిపోయాడు. కడపటి ఆదాము మరణములో కూడా విధేయత చూపించి లోకములో ఉన్న పాపమునకు ప్రయత్నం చేసి పాపులకు పరలోకం చేరటానికి మార్గమైపోయాడు. స్తోత్రం కలుగునుగాక. మొదటి ఆదాము తప్పిపోయి లోకాన్ని పాతాళము వైపు నడిపించాడు. కడపటి ఆదాము తప్పిపోకుండా మరణములో కూడా దేవుని చెప్పు చేతుల్లో ఉండి పాతాళమునకు పోతున్న లోకానికి స్పీడ్ బ్రేకర్గా నిలిచి మరల వాళ్ళను పరలోకం వైపు దారి చూపించి దారైపోయాడు. స్తోత్రం కలుగునుగాక. సో పాపం అంటే ఎరుగని ఆదాము, అసలు పాపము లేకుండా పుట్టిన యేసు, ఇద్దరూ శోధించబడ్డారు. ఒకళ్ళు పడిపోయారు, ఒకళ్ళు పడలేదు. కనుక రక్షణ పొందిన తర్వాత నేను అస్సలు టెంప్ట్ అవ్వను, అసలు ఇప్పుడు దాకా టెంప్ట్ అవ్వలేదు, అస్సలు టెంప్ట్ అయ్యే ప్రసక్తే లేదు, నేను భాషలతో మాట్లాడతాను, ఇవన్నీ పక్క పెట్టేసి మొదటి ఆదాము అతని పొజిషన్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అని ఆలోచన చేస్తే ఒకటే స్టేట్మెంట్, పాపం లేనివాడు, దేవుని స్వరూపం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడైన అద్వితీయ కుమారుడు తన కొరకు లోకంలోనికి పంపించాడు. పాపము లేకుండా పుట్టుట కొరకు పాప శరీర ఆకారంతో, పాపం కలిగి కాదు, ఈ శరీరాకారం ఏంటట, పాప శరీర ఆకారం, పాపము నివసించుటకు అవకాశమున్న శరీరాకారం, ఆకారం అయితే తీసుకున్నాడు కానీ పాపము లేనివాడుగా పుట్టాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో ఆదాము శోధించబడ్డాడు, యేసు శోధించబడ్డాడు.
ఆదాముకు కనీసం అవ్వ తోడైనా ఉంది, వద్దురా బాబు, అవునరా బాబు, అయ్యా అయ్యా అని చెప్పటానికి. లేదా అవ్వ చేస్తూ ఉంటే ఆదాము, ఏంటి పిచ్చి పట్టిందా నీకు, ఎందుకు వాడితో నీకు మాటలు, వాడు ఏదో చెప్పాడు, నువ్వు నాకు చెప్పాలి పనికి మాలిన మాట, అగో ఇలా రా అన్నట్టుగా ఉండాల్సిన రీతిలో అసలు తోడు లేదు, సహవాసం లేదు, ఎవరు లేరు. అరణ్యం, అదైతే తోట, మంచి నదులు, చక్కటి పక్షులు, ఎంత సౌందర్యవంతంగా ఉందో ఏదేను తోట, ఎంత అందంగా ఉందో. లోకంలోని అందాలన్నీ ఒక చోటకు పోగేస్తే ఎంత అందం ఉంటుందో ఏదేను తోట అంత అందమేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అక్కడ ఆదాముకు అస్సలు లోటేమీ లేదు. అస్సలు లోటు అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు లేదు, అసలు ఏమీ లేదు. స్వేచ్ఛగా తండ్రి సంతోషంతో, తండ్రి ఇచ్చిన సంతోషంతో లోకాన్ని అధికారంతో పరిపాలించటానికి తండ్రి చల్లపొద్దు వేళ వస్తుండగా తండ్రితో సహవాసం చేస్తూ లోకాన్ని ఏలవలసిన వ్యక్తి, తండ్రి చేతుల్లో తాళాలు తీసుకునే వ్యక్తి, అధికారం అంటే తాళాలు తీసుకునే వ్యక్తి ఇక సృష్టిని నింపాలి, తన సంతానంతో నింపాలి, సృష్టి అంతని కూడా తానే పరిపించాలి. దేవుడు అధికారం ఇచ్చాడు, తాడుపు చెవులు ఇచ్చాడు. అపోదొచ్చి చాలా టెక్నికల్గా, టాక్టికల్గా, మర్మంగా, భ్రమలతో ఆ తాళాలు ఆదాము తనకు తానుగా అపవాది చేతుల్లో పెట్టేలా చేశాడు. మళ్ళా చెప్తున్నాను, అపవాది దొంగలిస్తాడు, అపవాది చంపుతాడు, అపవాది నాశనం చేస్తాడు. అది నేనున్న మాట కాదు, మన సొంత మాట కాదు, ప్రభువే చెప్పారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ అధికారం దేవుడిచ్చాడు, తాళపు చెవులు ఇచ్చాడు, అది అభిషేకం దేవుడిచ్చాడు అని అనుకుంటే అపవాది కన్ను, అపవాది చూపు ఆ తాళపు చెవుల మీద. లోకాన్ని వీడా పరిపాలించేది. లోకం నాది, పరలోకంలోంచి అయితే గంటి వేయపడ్డాను కానీ ఈ లోకం నాది. కానీ తాళాలు వీడి చేతుల్లో ఉన్నాయి. ఎలా లాగాలి, ఎలా ఇవ్వాలి? యుద్ధం చేశారా? కమాన్ కాసుకుందాం చూసుకుందాం అన్నారా? లేకపోతే నువ్వు నాకు అది ఇచ్చేస్తే నీకు ఇది ఇచ్చేస్తాను అనేది యేసుప్రభు ముందేదో పెట్టినట్టుగా అన్నాడా? ఏమి లేదు. ఎలా భ్రమ కల్పించాడంటే, ఎలా దేవుని మాటలు ముందుంచాడంటే, తెలియకుండానే, తెలిసి చేసినట్టుగానే ఆ పని చేసి కంటికి కనపడకపోయినా, ఆ దృశ్యం మనకు కళ్ళ ముందుకు రాకపోయినా ఆదాము చేజేతుల దేవుడిచ్చిన అధికారాన్ని, అభిషేకాన్ని, తాళపు చెవులను అపవాది చేతుల్లో పెట్టాడు. ఇలా పెట్టాడంటే చెయ్యి, ఇంకేమనలేదు. కళ్ళెరు చేయలేదు, పళ్ళు చూపించలేదు, కొమ్ములు చూపించలేదు, తోక చూపించలేదు, బెదిరించలేదు. ఇలా చేయబెట్టి ఏదో బోధ చేశాడు. ఇదిగో కాసేపు ఈ తాళపు చెవులు అన్నట్టు ఇలా పెట్టి, కాసేపు నీ మాట వింటాను. అటు దేవుడిచ్చిన దానిని వాడి చేతుల్లో పెట్టి వాడిచ్చే దానిని తాను స్వీకరించాడు. మాట అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను శోధింపబడను, ప్రభులోకి వచ్చాను, ప్రభులోకి రాకముందు చాలా పాపిని, ప్రభులోకి వచ్చాను, ఇక ఏం లేదు, అబ్బాయి బాబు కాదు కాదు కాదు. ఆదాము శోధించబడ్డాడు ఏదో తోటలో, ఆదాము యేసు శోధించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుల ద్వారా ప్రభు కూడా చెప్తారు, శోధనలు ఎదుర్కోవాలి. శోధకుడు వస్తాడు, ఆదాము దగ్గరికి వచ్చాడు, యేసు దగ్గరికి వచ్చాడు, వస్తాడు. లోకం ఉన్నంతసేపు వస్తాడు, శరీరంతో ఉన్నంతసేపు వస్తాడు. నేను మధ్యాకాశంలోకి వచ్చి ఆ కార్యాలు చక్కబెట్టే వరకు, సమయం వచ్చే వరకు కూడా వాడు వస్తూనే ఉంటాడు. కనుక సంఘమా, నువ్వు ఎదిరించాలి, జయించాలి. స్తోత్రం కలుగునుగాక. ఏదో వచ్చిపోయే భక్తి కాదు, కాసేపు ప్రార్థన చేసే భక్తి కాదు, కాసేపు ప్రభుబల తీసుకుని పోయే భక్తి కాదు, ఒక పాట పాడేసి అయిపోయిందంటే కాదు. యూ హ్యావ్ టు స్ట్రైవ్, పోరాడాలి, పట్టుదల ఉండాలి, రోషంగా ఉండాలి. ఏదేమి ఎక్కడ పోరాడాడు? ఏదేని తోటలో ఆదాము ఎక్కడ పోరాడు? కత్తులు లేవు, కటారులు లేవు. నేనంటాను, పోరాడాలి అనేటప్పటికి ఆయుధాలు ఉండాలి కదా, అది ఉండాలి కదా, ఇది ఉండాలి అనుకుంటాం. కానీ ఆయుధాలు కాదు, దేవుని మాటతోనే మనం పోరాడాలి. దేవుని మాటను చెప్పి పోరాడాలి. యేసు అదే పని చేశాడు, ఆదాము ఆ పని చేయాలి. యేసు దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, కానీ అదేం తప్పు, అది అబద్ధం అన్నాడు. అది నమ్మేశాడు. అందుకే ఈరోజు అంటున్నాను, ఈ లేఖనాలను నేను ఎంత గట్టిగా పట్టుకోవాలంటే, ఈ బోధను ఎంత గట్టిగా పట్టుకోవాలంటే, ఈ లేఖనాల్లో నుంచి వెలుపలి దేవుడు నాకు బయలుపరిచాడు. మీకు బైబిల్లో అది కనపడదు.
దేవుడు నాకు ఇలాగ ఉండమన్నాడు, పరలోకం వస్తావని చెప్పాడు. ఆ వచనాలేమి పాత నిబంధనలు మీకు కనపడవు, క్రొత్త నిబంధనలు కనపడవు, ఏ సూర్యబోధలు కూడా ఉండదు. దేవుడు ప్రత్యేక నాకు బయలుపరిచాడు అని తెల్లబట్టలో నల్లబట్టలో ఏమో హడావుడిలో స్వస్థతలో ఏమో వస్తారు. కనుక ఇక బైబిల్ను పక్కకు పెట్టి వాళ్ళ అనుభవాలని బైబిల్ చేసేసుకుని చెప్పేవారు వస్తారు. అపవాది అనుచరులో నేను ఆ మంటి లేదా గట్టి తీర్పు మాట అనను, కానీ ఏమో భ్రమపరచబడి ఆదామే పడ్డాడే. మీరు నేను బోధ చేయటంలో ఎందుకు పడకుండా ఉంటాం? బోధ వినకుండా ఎందుకు పడకుండా ఉంటాం? పాపం అంటే తెలియనివాడు, అసలు పాపమే లేకుండా ఉన్న యేసు ప్రభు శోధన వచ్చింది. ఒకడు పడిపోయాడు, కడపటి ఆదాము జయించాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొడుకు కాబట్టి జయించాడా? లేదు, దేవుడు ఆయనకు తోడయ్యనుందన. అంటే ఎవరు? వాక్కు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట, దేవుని ఆ ప్రభావం, దేవుని యొక్క ఆ సహవాసం ఆయన తోడయ్యనుందన. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నందున ఆయన జయించగలిగాడు. అందుకే ప్రభు అంటారు, నేను లోకాన్ని జయించాను. దేవుని కొడుకును కాబట్టి జయించానంటే వెంటనే మనం నీకున్న శక్తి మాకు లేదు, నీకున్నట్టుగా పాపం లేకుండా పుట్టలేదు అని మనం అనేస్తాము. కనుక నేను అంటాడు, లేదు, మీరు మరలా పుట్టాలి. పుట్టిన తర్వాత దేవునికి కొడుకులు అవుతారు. కొడుకులు అయ్యాక మీరు ఆత్మచేత నింపబడతారు. అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటారు, నేను మీకు తోడై ఉంటాను, ఆత్మచేత నింపుతాను అంటాడు. లోకాన్ని జయించండి, నేను జయించాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చేతుల్లో నా చేతుల్లో ఆయుధాలు పెట్టకుండా, లేదా ఆయుధాలు అంటే మాటలు వాగ్దానాలు పెట్టకుండా వెళ్ళు జయించు, దెబ్బలాడు, శత్రువుని జయించు అంటే అసలు వాడిని చూస్తేనే మన గుండెకి చచ్చిపోతాం. అన్ని రకాలుగాను సిద్ధపరుస్తాడు. మళ్ళా ఈ శరీరంతో లోకరీతగా ఉండి పాపంతో ఉండి మనం జయించలేము. శరీరాన్ని జయించలేము, లోకాలను జయించలేము, కోరికలు జయించలేము. కనుక నేను అంటాడు, నువ్వు మరలా పుట్టాలి. ముసలోడా, నువ్వు మరలా పుట్టాలి. నికోదేము అమ్మ కడుపున పుట్టడం కాదు, దేవుని కడుపున పుట్టిన వాడిగా పునర్జన్మ సంబంధమైన స్నానం ఆచరించి విశ్వాసంతో అడుగు ముందుకు వేసి దేవుని వైపు చేతిని చాపాలి. తండ్రిని చేపట్టుకుంటాడు. అలాగ తండ్రి తోడు నీకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన నా వలె మీకు బోధిస్తాడు, మీతో సదాకాలం ఉంటాడని ప్రభు చెప్పారు. కనుక అలాగున్న సంఘాన్ని దేవుడు ఎక్విప్ చేస్తాడు. మరలా పుట్టిన అనుభవాన్ని ఇస్తాడు, తన కొడుకులుగా తీర్చిదిద్దుతాడు. నా కొడుక, నా కూతురు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని కృపతో మనని పిలుస్తాడు. అబ్బా తండ్రి అని పిలిచే ప్రార్థన భాగ్యాన్ని మనకు ఉచితంగా కనికరంతో ఇస్తాడు. ఆ సెటప్ అయిపోయింది, ఆ సెటప్ మనకు వచ్చేసింది. ఆ రెండో సెటప్ ఏంటి చెప్పండి? దేవుని వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా క్రీస్తులో భద్రపరచబడ్డాం. ఆ క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన దేవుని యొక్క వాగ్దానాలన్నీ మనకు సొంతం అయిపోయాయి. అంటే ఓపెన్ చెక్ సంతకం పెట్టేసి మనకు ఇచ్చేసాడు వాగ్దానాలని, ఓపెన్ చెక్ ఇచ్చినట్టుగా. అది కూడా మన సొంతం అయిపోయింది. ఏం తరువైంది? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే సరైన ఖచ్చితమైన సాక్షి జీవితాలు జీవించడానికి ఆయన ఎప్పటికప్పుడు మనల్ని కడిగి కాల్చి సిద్ధపరిచి శుద్ధి చేసి లేవనెత్తుతాడు. లేకపోతే రోజు పోరాటాల్లో ఓడిపోతూనే ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను శోధింపబడను, నేను బలవంతుడను, చాలా భక్తి చేస్తాను, బెబ్బెబ్బే అస్సలు నేను పడిపోవటం ఏంటి, నేను అబద్ధాలు ఆటం, నేను అలాగ అయిపోవడం అస్సలు లేదు బాబు. ఊరికి నేనేదో టేపు తెచ్చి నేను కొలవటం లేదు, లేదా నీ మీద అభాండం వేయటం లేదు, లేదా నీ మీద ఏదో శాపం పెట్టినట్టుగా నువ్వు ఒకప్పుడు పడిపోతావులే, ఇప్పుడేం పైకి పెద్ద కాళ్ళ ఎక్కలొద్దు అని చెప్పటం లేదు. నేను లేఖనం చెప్పింది, ఆదాము శోధించబడ్డాడు, యేసు శోధించబడ్డాడు. శోధించబడటానికి ఆత్మ అయిన అరణ్యములను కొనిపోయాడు. సో ఈ శరీరములో ఎప్పుడైతే మనం ఉంటామో, అసలు ఆత్మస్వరూపంతో ఉండగానే ఆదామును శోధించడానికి వచ్చాడు అపవాది ఏదెను తోటలో. మనలాగా శరీరంతో ఉన్నటువంటి యేసును శోధించడానికి వచ్చాడు అపవాది. కానీ రక్షణ పొందిన తర్వాత అమ్మ కొడుకుగానో నాన్న కొడుకుగానో పలానా కులమో పలానా ఇంటి పేరు ఊరు పేరుతో ఉంటే అపవాదిని అన్నింటికి శోధించుకొస్తాడు. రోజు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాడు నాతో. కానీ ఎప్పుడైతే నేను దేవునికి కొడుకునైపోయానో, నా మీద దేవుని ముద్ర పడిందో, ఎప్పుడైతే నేను లోకం నుంచి ప్రత్యేకించబడ్డానో, దేవుడు నా కోసం శ్రేష్టమైన విలువైన గొప్ప బహుమానాలు మహిమలో చోటు సిద్ధపరిచి ఉంచాడో, అప్పుడే అపవాదికి నా మీద ప్రత్యేకమైన కన్నుబడింది.
నా మీద ప్రత్యేకమైన కన్ను పడింది. వాడి పార్టీలో ఉన్నవాడిని వాడు ఎందుకు చీల్చి చెండాడుతాడు? శుభ్రంగా వాళ్ళని ఉపయోగించుకుంటాడు పనికి మన పనులు చేయటానికి. కానీ ఎప్పుడైతే మనం వాడి పార్టీలో నుంచి లేదా వాడి స్వాధీనంలో నుంచి ఎప్పుడైతే దేవుని స్వాధీనంలోకి వచ్చేసామో, వాక్యం సత్యం స్వాధీనంలోకి వచ్చేసామో, వెంటనే టార్గెట్ నువ్వు నేను, వెంటనే టార్గెట్ సంఘం. స్తోత్రం కలుగునుగాక. అందుకే సంఘాన్ని అలా రక్షణ ఇచ్చేసి శుద్ధి చేసేసి నువ్వు వచ్చే వరకు జాగ్రత్తగా ఉంటే నీ బ్రతుకు మంచిది, జాగ్రత్తగా లేకపోతే పోతావంతే అనేంత అన్యాయస్తుడు కాదు. సంఘాన్ని అలా రక్షించిన తర్వాత ప్రభు అంటాడు, నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడకు, నిన్ను విడిచిపెట్టను. చప్పట్లు కొట్టి యేసే వాగ్దాన స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మంచిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. ఎలాగ పాపిస్లో కూడా ఈ పాపిచ్చి శరీరంలో ఈ కుళ్ళు హృదయంతో ఎలాగ బాబు అన్నామనుకోండి. అందుకే ప్రభు అంటాడు, నేను నీతో ఉంటాను, ఎప్పుడు నా వాక్యంతో శుద్ధి చేస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ అగ్ని, దేవుడు దహించు అగ్ని, ఆత్మ ఎప్పుడు నిన్ను కాలుస్తూ రగిలిస్తూ శుద్ధ సువర్ణం వలె నిలబెడుతూ ఉంటాడు. అందుకే ఆత్మవశంలో వాక్యంతో శుద్ధి చేయబడుతూ ఆత్మచేత నడిపించబడాలని ప్రభు చెప్తూ ఉంటారు. శరీరంతో నడిపించబడేవాడు ఎప్పుడోకప్పుడు మరణానికి దగ్గరగా ఉంటాడు. మరణం అంటే ఈ చావు కాదండి. మరణం అంటే విశ్వాసంలోంచి జారిపోయే పరిస్థితి, విశ్వాసంలోంచి పూర్తిగా జారిపోయే పరిస్థితి. ఆ యేసు రక్షిస్తే నాకేంటి, రక్షించకపోతే నాకేంటి, ప్రభు నన్ను పరలోకం చేర్చుకుంటే నాకేంటి, ఎవరికి కావాలని విశ్వాసులు కూడా అనేలాంటి సందర్భాలు వచ్చేస్తాయి విశ్వాసుల జీవితాల్లోకి. అలాంటి స్థాయి రాకుండా చేయటానికి ఆయన వాక్యం, ఆయన రక్తం, ఆయన నామం, ఆయన ఆత్మ, చివరికి ఆయనే మనలను చుట్టూ మేఘములాగా కమ్మేసి ఉంటారు మన రక్షణ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాగున ఎలా కాపాడుకుంటానో, ఇంత బలహీనురాలి, ఇంత బలహీనుడు, ఇంత చిన్నోడిని, ఇంత పెద్దోడిని, అసలు ఇంత శోధన వస్తుందో నాకు తెలియదు, ఇలాంటి శోధన ఎప్పుడు ఎదుర్కోలేదు, ఎవడైనా పడిపోతాడు. మళ్ళీ దేవుడు, అందుకే దేవుడు అంటాడు, ముందు నేను ఎక్విప్ చేస్తా, నీకు ఏమేమి ఉండాలో అన్నీ నీకు ధరింపజేస్తా, అప్పుడు నిన్ను ఆ లైన్లో పెడతా. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు లోబడుతూ అపవాదిని ఎదిరించాలి, వాడు పారిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. అయ్యో నా ఇంట్లోకి రావద్దు, తలుపులు తట్టొద్దు, కిటికీలు తలుపులు తెరవద్దు, పై మేడ నుంచి రావద్దు, కింద మేడ నుంచి రావద్దు, ఏసయ్యా స్తోత్రం, నీ రక్తం నా మీద, వాడు తలుపులు కొడుతున్నాడు, కిటికీ తలుపులు తీస్తున్నాడు, పెరట్లోంచి వచ్చేలాగా ఉన్నాడు, పంది కుక్కల కింద నుంచి కంద వచ్చేసేలాగా ఉన్నాడు, అయ్యో ఏసయ్య కాపాడు. ప్రార్థనే కావచ్చు, అది వాక్యానుసారంగా, కొన్ని వాక్యాల అనుసారంగా అది క్రమమే కావచ్చు. కానీ ఈరోజు చెప్పి ఈ వచనాన్ని మనం ప్రత్యేకంగా చూస్తే, మీరు దేవునికి లోబడుతూ వాక్యాన్ని చేతబట్టి నడిచేకూడది ఏమవుతుంది? అపవాదిని ఎదిరించే శక్తి, ఆ శ్రేష్టమైన దైవ భక్తి, దైవత్వం మీకు తెలియకుండానే పుట్టి పెరిగి మీ శరీరం అంతా ఆవరించేస్తుంది. అప్పుడు వాడు ఎదురుగా వెళ్ళండి. ఏంటి తలుపులు కొడతావు? ఎదురుగా వెళ్ళండి. ఏంటట అనండి. ఏం చేస్తారు? వాడు కత్తి తీయడు, ఆయుధం తీయడు, పళ్ళు చూపించడు, కోర్లు చూపించడు. నోవే. ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పారు, వాడు నీ ముఖం చూడకుండా పారిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. దురాత్మ కాదు, అపవిత్రాత్మ కాదు, చిల్లర మల్లరి దెయ్యాలు కాదు, అపవాది అని ప్రభు అన్నాడు. శత్రువు, సాతానుడు, అపవాది పారిపోతాడు. మిమ్మల్ని చూసి పారిపోకపోయినా ఏంటట అని యేసునామములో మీరు నిలబడితే, ఆ తీవ్రమైన దైవభక్తి, ఆ ప్రభావంతో మీరు నింపబడి ఇలాగున శోధనలు ఎదుర్కొంటూ వెళితే, వాడితో ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. నా దగ్గర ఆయుధం ఉంది, నా దగ్గర ఆబ్బాం ఉందని చెప్పాల్సిన మళ్ళీ ఏంటట. యేసునామములో అడుగుతున్నారు, ఏంటి నీ సంగతి, ఎందుకు తలుపులు కొట్టావు, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? వెళ్ళు. ఇప్పుడు నేను కాదు, నాతో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్య కోటలో ఉన్నాను, యేసయ్యలో భద్రంగా ఉన్నాను. ఛాలెంజ్ ముందు యేసుతో చెప్పి యేసును ఓడించి అప్పుడు నా దగ్గరికి రా, నేను యేసులో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు అనే కోటలో ఉన్నాను, యేసు అనే దుర్గంలో ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. సో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసా. ఇంక ఇందులో వేరే ఎక్స్క్యూజులు, లేకపోతే ఎగ్జంప్టేషన్స్, లేకపోతే కొంచెం పర్వాలేదు, మీరు కొంచెం పర్వాలేదు, ఇలాంటి మీకు ఉండవు అన్నదేం లేదు. ఎవ్రీబడి ఆదాము శోధించబడ్డాడు, ఆత్మలో ఉంటూ, ఆత్మరూపంతో ఉంటూ. శరీరం నుండి యేసు శోధించబడ్డాడు.
ఆత్మీయంగా మనం పుట్టిన శరీర రీతిగా ఉన్నాం కనుక మనం కూడా ఖచ్చితంగా శోధించబడతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈవెన్ ధర్మశాస్త్ర మోషే ద్వారా ఇవ్వబడిన సందర్భంలో అన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఇజ్రాయేలుని బయటకు తీసుకొచ్చాడు, పాలుతేలు ప్రపంచ దేశాన్ని నడిపిస్తారన్నాడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, యుద్ధం యెహోవాదే అంటున్నట్టుగా నడిపించేస్తున్నాడు. ఒంటి మీద చొక్కా చిరిగిపోవట్లేదు, మార్చిపోవట్లేదు, కాలి కొన్న చెప్పు అరిగిపోవట్లేదు. 6 నెలలైంది, సంవత్సరమైంది, చెప్పు మిల్లీమీటర్ కూడా అరగలేదు. ఈ మనిషి పెరుగుతున్నాడు, చొక్కా సైజు కూడా పెరుగుతుంది. ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రం తెరవబడి ఉండగా ఆ పిల్లోడు 1 సంవత్సరం పిల్లోడుగా నా చంకలో ఉన్నాడు. మరి సంవత్సరాలు నేను నడుస్తున్నాను కదా అరణ్యంలో, పిల్లోడు ఎదుగుతాడు కదా, వాడు ఒంటి మీద చొక్కా ఉందండి, ఆ చొక్కా దానికి అదే పెరుగుతుందండి. వాక్యంలో ఉంది ఈ మాట, నా సొంతం కాదు. ఒంటి మీద వస్త్రం చిరిగిపోలేదు. ఎప్పుడు చిరిగిపోతుంది? మాయబడి ఉతకబడి నోవే. అంటే దేవుడు అంత భద్రత, దేవుడు అంత క్షేమం, దేవుడు అంతగా నీకు ప్రొవిజన్ ఇస్తాడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయన నడిపింపులో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కాలికొన చెప్పరుకుపోలేదు రాస్తున్నాడు. వాళ్ళు ఏమీ కూడా ఆకాశంలో నడవటం లేదు, అరణ్యంలో నడుస్తున్నారు. ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు, బండరాయిలు. ఒక రాయి మీద కాలేస్తే చెప్పు అలా తెగిపోతుంది, కాలు తెగిపోకముందే. ఇసుకలైతే పర్వాలేదు, కొన్ని రాళ్ళు చెప్పును అరగొట్టేస్తాయి, చెప్పుకు రంధ్రం చేసేస్తాయి. అరణ్యములో దారులు ఉండవు, ఎందుకంటే అగ్నిస్తంభమే దారి, మేఘస్తంభమే దారి, యెహోవాయే దారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ చెప్పు అరిగిపోలేదు, వస్త్రం చిరిగిపోలేదు. అసలు అక్కడ చెప్తారు, అస్సలు ప్రభు నడిపించిన విధానం ఆ లేఖనంలో ఉంది, మీరు చదవండి. అస్సలు ఎవడు సిక్ అవ్వలేదట, ఎవడిలోకి అనారోగ్యమే రాలేదట. ఓ మై గాడ్, యెహోవా నీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దేవుని నడిపింపులోనే నేను ఉన్నాం. ఆ మారుని దేవుడే నీకు నాకు దేవుడై ఉన్నాడు. దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. The more you believe, the more you have faith, the more you trust on the Lord. ప్రభువును నమ్మినంతసేపు, ప్రభుని మీద నువ్వు ఆనుకున్నంతసేపు, ప్రభు మీద మన మనసు పెట్టినంతసేపు, ప్రభును మనం హత్తుకున్నంతసేపు, ప్రభు యొక్క మాటను అలా కళ్ళు మూసుకొని పట్టుకున్నంతసేపు, వాక్యం అందుకే దేవుడు అంటాడు అస్సలు ఏ తెగులుని కూడా సమీపించదు. ఎందుకంటే చూడండి ఎన్ని లక్షల మంది అరణ్యంలోకి వచ్చారో, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, అందులో బలమైన వాళ్ళు, బలహీనలు, పొడుగున్న వాళ్ళు, పొట్టుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. They have their own physical abilities, but still not even single sickness touched their bodies because they are under my control. అందుకే ప్రభు అంటాడు ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు. అంతగా నన్ను నీ కోటగా చేసుకో, అంతగా నన్ను నీవు నీ దాగు చోటుగా చేసుకో. స్తోత్రం కలుగునుగాక. అంతగా నా చేతుల్లో నువ్వు ఉండు, నా వాక్యంలో నువ్వు ఉండు, నా సత్యంలో నువ్వు ఉండు. అలా లోకంలో కలిసి కాల్ చేసి వస్తానంటే ఏమీ లేదు. లోకంలంతా మురికి, ఒంటిని పట్టించుకుంటావు, మనసుకు పట్టించుకుంటావు, దానితో నువ్వు నెలలు తరబడి పోరాడాలి. దేవుని మాట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే ప్రభు అంటాడు డోంట్ టేక్ ఇట్ లైట్లీ. శోధింపబడను అని అనుకోవద్దు, తప్పు చేస్తున్నావు. అసలు శోధన రాదు బ్రదరు, మన ప్రభువులో ఉన్నాము, ఏంటో భయపడిపోతావు, పోదాం, చేసేద్దాం, అలా ఇలా ఎవడన్నా చెప్తున్నాడా? జాగ్రత్త. యేసు శోధించబడ్డాడు, ఆదాము శోధించబడ్డాడు, అది మనకు గురి. విల్ బి టెంప్టెడ్. కానీ దేవుని చేత శోధించబడ్డ శోధకుడు వాడండి, ప్రభు నుంచి పడగొట్టడానికి వాడు వస్తాడండి. సో దేవుడు ఒక రీతిగా ఒక స్టేట్మెంట్తో చెప్పాలంటే మనం చదువుకున్నాము యాకోబు పత్రికలో ఏమని చెప్పండి? దేవునికి లోబడండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు, దేవునికి లోబడండి అప్పుడు అలా లోబడుతూ ఎవరిని ఎదిరించాలి? అపవాదిని. పోరాడండి. ఎదిరించడం అంటేనే పోరాటం అంటేనే ఎదిరించడం. అఫెన్స్ అన్నమాట, డిఫెన్స్ కాదు. డిఫెన్స్ అంటే అన్ని తలుపులేసుకుని కూర్చోవటం. అఫెన్స్ అంటే తలుపులు తీసుకుని ఏంటి నీ సంగతి, ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నట్టు అఫెన్స్. స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో చాలా వచనాలు ఉన్నాయి, మీకు మాట వరుసకు మాటల రూపంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వాక్యం మనకు ఆయుధం, యేసు రక్తం మనకు ఆయుధం, యేసు నామం మనకు ఆయుధం.
పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆయుధం. చివరికి దేవుడే మనకు ఆయుధం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి లేదని అపవాదికి భయపడాలి. ఇక ఎవరు మనకు తోడు లేరని అపవాది వస్తున్నాడని తలుపులు వేసేసుకొని కూర్చోవాలి, మళ్ళీ వచ్చినట్టుగా వణికిపోవాలి. అదేంటో కాదు అవునో చెప్పడానికి నేను ధైర్యం తెచ్చుకోను. కానీ ఎవరి అనుభవాలు, ఎవరి కళలు, ఎవరి దర్శనాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి నడిపి వాళ్ళకు ఉంటుంది. కానీ ఎక్కువగా నేను వినేది చాలామందిలో వాళ్ళకు నెల 30 రోజుల్లో 25 రోజులు అపవాది కనపడతాడు. వాళ్ళకి కూరలతో కనపడతాడు, కొమ్ములతో కనపడతాడు, ఇంకేమీ లేదు, బిక్క చచ్చిపోతారు. 10-15 రోజుల దాకా కోలుకోలేరు. ఉపవాసాలు ప్రారంభించేస్తారు. 10 మంది సహాయం కోరుకుంటారు. ఏమో ఆ భయంతో ఉన్నవారు ఇలాగ ప్రార్థన సహాయం కోరుకుంటారు. ఒకవేళ ఎవరిని ఏమైంది అని అడిగితే ఏమైంది అని అంటే, వారం రోజులు అపవాది కనపడుతున్నాడు, తలుపులు కొట్టాడండి, ఇలా బద్దలు కొట్టుకొస్తున్నాడు, నా కొడుకుని చూపించి తినేస్తానంటున్నాడండి, నా కూతురుని చూపించి ఎత్తుకుపోతానంటున్నాడండి, ఎంత కళ్ళు ఉన్నాయంటే, ఎంత పళ్ళు ఉన్నాయంటే, ఎంత ఆకారంగా ఉన్నాడంటే అసలు వాడిని చూస్తే గుండె లాగిపోతాయండి బాబు. 10 రోజులు వరుస పెట్టి కనపడుతున్నాడండి. కనపడితే కనపడి ఉండొచ్చు. కానీ ప్రభు ఇంకో మాట అన్నాడు, నా మాటకు లోబడుతూ నా వాగ్దానాన్ని చేతబట్టి నా రక్తపు దారుల క్రింద నువ్వన్నానని నమ్మితే, తలుపు కొడతా ఉంటే వద్దురా బాబు లోపలికి రావద్దు, పోరా బాబు అని ఈ మాటలు ఎందుకు? నీవు నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే, నా వాగ్దానాల మీద నమ్మకం ఉంటే, నిజంగా నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తూ ఉంటే, నా బలాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉంటే, 2 సార్లు తలుపు తట్టాడు, 3 సార్లు తలుపు తట్టాడు, ముఖం కూడా చూపించాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు లేచి తలుపు తీసి ఏంటి సంగతి పో యేసునామములో అనేదాకా కూడా వాడు ఉండడు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ అన్నాడు, వాడు పారిపోతాడు. ఎదిరించండి బాబు అని బ్రతిమలాడటం కాదు, ఊరుకోరా బాబు అని అంటం కాదు, కోడినిస్తాను కుక్కనిస్తాను అనొద్దు. ఏమనాలి చెప్పండి? అపవాదిని ఎదిరించండి. ఎదిరించడానికి ఏం చెప్పాలి? దైవభక్తి, శ్రేష్టమైన దైవభక్తి చేయండి. దైవభక్తి చేయటం ద్వారా మనం రక్షణ పొందకపోయినా, దైవభక్తి చేయటం ద్వారా పాపక్షమాపణ పొందకపోయినా, దైవభక్తి చేసాము గనక ఆయన నన్ను కొడుగ్గా చేసుకున్నాడు అని అతిశయించడానికి ఏమీ లేదు. దైవభక్తి కాదు, దేవుడంటే భయమే లేని బ్రతుకు బ్రతికాం. కానీ దైవుని పిల్లలమైన తర్వాత దేవుని పిల్లలు ఎలా ఉండాలో దానికి తగిన భక్తి చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. అవునన్న వారి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. కాదన్నవారు ధైర్యం ఉంటే చేతులు ఎత్తండి, నో ప్రాబ్లం. దేవుడు మీకు సహాయం చేయనుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయన ఒక స్టేట్మెంట్లో చెప్పాలంటే ఆయన అంటున్నారు, ఒబే మీ అంటే బిలీవ్ మీ అంటే నా వచనాలను అనుసరించండి. చాలా ఉదాహరణలు కనుక గుడ్ ఫ్రైడే అంటున్నాము, లెంట్ డేస్ అంటున్నాము, ఇంకా చాలా ఆచారాలు వచ్చేసాయి క్రైస్తవత్వంలోకి. ఎక్కడ పాత నిబంధనలో కనపడవు, క్రొత్త నిబంధనలు కనపడవు. యేసు ఉపదేశంలో కొంచెం కూడా ఆ భావం వచ్చే మాటే కనపడదు. ఆ మాట నువ్వు ఇలాగ అనుకున్నావా, యేసయ్య మాటలో ఇలాగ అర్థం తీసుకుని ఈ ఆచారం నేను చేస్తున్నాను అనటానికి కూడా అవకాశం ఇవ్వలేదు యేసయ్య. ఎందుకంటే యేసయ్య అంతా కూడా ఆచారాల మీద ఆధారపడి బ్రతకడం లేదు, విశ్వాసంతో బ్రతకండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో ఉన్నానని నేను అనుకోవటానికి, లేదా నేను విశ్వాసాన్ని చెప్పుకుంటుంటే దానికి తగినటువంటి కొన్ని రుజువులు నాలో నుంచి బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. వాటిని మీరు చూసుకోండి అన్నాడు. అంతే తప్ప ఆచారాల వైపు మళ్ళీ అది విశ్వాసం అనుకుంటే కాదు. ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు, దేవుని మార్గానికి విరోధులుగా ఉంటారు. అబ్బో చేతులు కడుక్కుని అన్ని చేస్తూ ఉంటారు లేఖనానుసారంగా. కానీ అసలు దేవుని ప్రేమ, దేవుని దయ, జాలి, ఆయన ఆదేశాలు, ఆయన కట్టడలు, అసలు ఆయన ప్రేమిస్తున్నామనే ధ్యాసే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ధీమా నేను ఇది ఆచరిస్తున్నాను, వాళ్ళ ధీమా నేను వెలిగిస్తున్నాను, నేను ధీమా ఈ రకం బట్టలు ధరించాను, నేను ధీమా ఇలా నేను చేస్తున్నాను. నోవే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి లోబడండి, అపవాదిని ధరించండి. నేను తెల్లబట్టలు వేసుకున్నాను, ఎర్రబట్టలు వేసుకున్నాను, అది పక్క పెట్టండి. ఒకవేళ దేవుడు చెప్తే ఓకే, గో హెడ్. కానీ దాన్ని సిద్ధాంతంగా చేయొద్దు, దాన్ని ఒక ఆచారంగా పట్టుకురావద్దు. అదైతే నువ్వు పరలోకి వెళతావంటే మరి యేసు సంగతి ఏమైంది, యేసు రక్తం ఏమైంది, విశ్వాసం ఏమైంది? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారా? విశ్వాసులు తెల్లబట్టలు వేసుకోవాలి అని ఎక్కడన్నారు యేసయ్య? అపొస్తలులు అన్నారా? చెప్పండి.
మరి యాజకులు తెల్లబట్టలు వేసుకున్నారు ఎక్కడుంది? చాలా రంగులు ఉన్నాయి వాళ్ళ బట్టల్లో. ఆ కుర్చీలు, అంచులు, తాళ్ళు, పూసలు, కింద గంటలు. మన యాజకులుగా చేశాడు, రాజులుగా చేశాడు అంటారు, అందుకేమీ తెల్లబట్టలు అంటారు కొంతమంది. ఒకవేళ అంటే అనివ్వండి, మరి యాజకుల వస్త్రధారణ చదవండి అక్కడ ఎన్ని రంగులు ఉన్నాయో. రంగు బట్టలు వేసుకోవయ్యా నువ్వు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంది, అదిగో తెల్లటి బట్టలు వేసుకొస్తున్నారు వీళ్ళెవరు అని దూత యోహాన్ని అడిగాడు. దూత అంటే మరెవరు కాదు, సాక్షాత్తు యేసే. స్తోత్రం కలుగును గాక. అనుకుందాం, నాకేం తెలుసయ్యా, మీరే చెప్పండి అన్నాడు. ఎవరు తెల్లబట్టలు వేసుకొస్తున్నారు? నేనే బద్ద చేసుకున్నాను. తెల్లబట్టలు వేసుకుంటే నన్నే చూస్తాడు యేసయ్య అని అనుకుంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, తెల్లబట్టలు వేసుకుందాం, చిక్కటి తెల్లబట్టలు వేసుకుందాం. అసలు ఈ లోకంలో ఏ కంపెనీ కూడా తయారు చేయలేదు అన్నటువంటి తెల్లబట్టలు వేసుకుందాం మనకు వీలైతే. కానీ హృదయాన్ని తెల్లగా ఉంచుకోవటం మంచిది, బ్రతుకుని తెల్లగా ఉంచుకోవటం మంచిది, భక్తిని తెల్లగా ఉంచుకోవటం మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు మనం కొన్ని ఆలోచనలు ఇంక వివరించను కానీ కొన్ని మాటలు మీకు మాటలుగానే చెప్తా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, చెప్పాను కదా. ప్రార్థన, వాక్యము, యేసు నామము, యేసు రక్తము, పరిశుద్ధాత్మ సహాయము, శక్తి. ఇక మనకు అడ్డు లేదు, ఎవరు మనలను గెలవలేరు. ప్రభు ఇంకో మాట చెప్పాడు, రాసుకో అన్నాడు. చేతుల మీద రాసుకోవద్దు, గుంట్ల మీద రాసుకో అన్నాడు. నువ్వు ఓడిపోవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఓడిపోవు. అసలు ఓటమిని డిక్షనరీలో లేకుండా చేసేసుకో. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, హిస్ ప్రామిస్ ఈజ్ విత్ యూ. ఆయన తోడు, ఆయన నీడ, ఆయన బలం, ఆయన రక్తం, ఆయన నామం, ఆయన వాక్యం, పైగా ప్రార్థన. రోజు తండ్రితో మాట్లాడటం. ఎవరు నిన్ను గెలుస్తారు? ఒక్కొక్కసారి ఓడిపోతున్నట్టుగా ఉంటుంది, అయిపోయి ఇంకేముంది కాసేపట్లో అన్నట్టు ఉంటుంది. నా ప్రభు చెప్పాడు, ఊపిరి పోసుకుంటుంది విశ్వాసం. నా ప్రభు చెప్పాడు, నువ్వు ఓడిపోవు. చచ్చిపోయినా సరే నీ శరీరం చచ్చిపోతుందేమో కానీ నీ ఆత్మ చచ్చిపోదు, నువ్వు ఓడిపోవు, పరలోకంలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 3 మాటలు వివరించను, చెప్తున్నాను. ఎలా సిద్ధపడాలి? స్ట్రాటజీస్. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్? చిన్న పెద్ద, చాలా పెద్ద, భీకరము, అబ్బో పర్వతము, ఏమైతే అనుకోనండి. వాట్ ఈజ్ ద స్ట్రాటజీ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్? మొదలు చెప్పిన మాటలను అలా ఉంచండి, అది కొట్టేటి లేదు నేను. వాక్యము, ప్రార్థన, నామము, రక్తము, ఈవెన్ సాక్ష్యం కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. యేసు నామంతో, యేసు రక్తంతో, వారి సాక్ష్యంతో అపవాదిని వారు గెలిచొస్తున్నారు అన్నాడు యేసుప్రభు అక్కడ. యేసు రక్తం చేత వాళ్ళు కడగబడ్డారు, అవి తెల్లని వస్త్రాలు. నువ్వు నేను యేసు రక్తం చేత కడగబడలేదా? పంది రక్తం చేత కడగబడ్డామా? పశువు రక్తం చేత కడగబడ్డామా? ఎప్పుడైతే యేసుని రక్షకుని అంగీకరించామో వెంటనే అసలు అనుమానమే లేదు, సందేహమే లేదు, యేసు రక్తం మనల్ని పవిత్రపరిచేసింది. స్తోత్రం కలుగును గాక. సో పరలోకం చేరినప్పుడు ఆ పరిశుద్ధుడైన ప్రభు మనం చూసినప్పుడు రక్తము చేత వస్త్రములను ఉతుకుకున్న వారుగా మనం కనపడతాం. యేసు రక్తం చేత ఉతుకుకున్న వారుగా. స్తోత్రం కలుగును గాక. తెలుపండి, అది యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డా, నువ్వు తెల్లబట్టలు వేసుకున్నట్టే లెక్క. మళ్ళీ చెప్తున్నాను, అదొక ఆచారంలో తీసుకెళ్ళిపోకండి, ఒక సిద్ధాంతంలో తీసుకురాకండి. సిద్ధాంతాలు, ఆచారాలు మనల్ని విశ్వాసంలో బలపరచవు. విశ్వాసులుగా ఉండటానికి ఒక ఆలోచన, అవకాశమేమో అక్కడితో ఆపేయకండి. మన బ్రతుకంతా విశ్వాసం, ప్రభు మాట నమ్మటమే, ప్రభు చెప్పినట్లు చేయటమే. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. సో వాట్ ఆర్ ది స్ట్రాటజీస్? వాట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని అనుకుంటే, మొదటిగా స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయంగా ఎప్పుడు బలం పొందుకుంటూ ఉండాలి. రోజు పని చేసుకోవాలి, అలసిపోతాం, సాయంకాలం భోజనం చేసి పడుకుంటాం. విశ్రాంతి, శరీరానికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, మెదడుకు విశ్రాంతి. మళ్ళీ పొద్దుట లేస్తాం, కాస్త భోజనం చేస్తాం, మన పనికి వెళ్ళిపోతాం. ఎనర్జీ తగ్గేటప్పుడు నీరసం వస్తుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటాం, మళ్ళీ పని చేసుకుంటాం.
మళ్ళీ ఎనర్జీ తగ్గుతుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటాం. ఆ తర్వాత 12 గంటలు 8 గంటలు పూర్తిగా బాడీ డెడ్ బాడీలాగా అయిపోవాలి. ఊపిరి ఉంటుంది కానీ డెడ్ బాడీ. అంటే అప్పుడు లోపల దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడట. ఆ సిస్టము ఈ బాడీని రేపటి కొరకు కడిగేసి రెడీ చేస్తుందట. స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన మాట కాదు, డాక్టర్లు చెప్తారు, సైంటిస్టులు చెప్తారు. 4-5 గంటలు గాఢ నిద్ర, పెర్ఫెక్ట్ మెడికల్లీ పెర్ఫెక్ట్ నిద్ర 4 గంటలు పోతేనట అసలు పోవాలి. ఆ నిద్ర పోయినప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మనలో. మన లోపల హార్మోన్ చాలా ఉంటాయి. హార్మోన్ లోపం అంట చూసారా, అలా ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందట. నిద్రపోయినప్పుడే రిలీజ్ అవుతుందట. చీకటి గదిలో నిద్రపోయినప్పుడే రిలీజ్ అవుతుందట. ఈ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అందుకే దేవుడు పగలు రాత్రి అన్నాడు. పగలు పనిచేయమన్నాడు, రాత్రి నిద్రపోమన్నాడు. పగలు పని చేసుకోవాలి, రాత్రి నేను సిస్టమ్ అంతటి మళ్ళీ రెడీ చేస్తాను రేపటి కొరకు అంటున్నాడు ప్రభు. ఆయన చక్కటి ఏమంటారు చెప్పండి, ప్రిపరేషన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఆయన తయారు చేసిన విధానం. 1-2 గంటలని సరే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చీకటిలో రిలీజ్ అవుతుంది. అందుకే డాక్టర్ అంటారు ఆ గదిని చీకటి చేసేసుకోండి. ఈ సెల్ ఫోన్లు కూడా దగ్గరగా ఆ రేడియేషన్ రాకుండా చూసుకోండి. ఒక 2 గంటలు 3 గంటలు పెర్ఫెక్ట్గా నిద్ర వాళ్ళు ఏదో చెప్తారు, అలా మీరు పడుకోగలిగితే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కణాలన్నింటినీ శుద్ధి చేసేస్తుంది. లోపల అపవిత్రత అంటే శరీరానికి హానికరమైన వాటిని కూడా అది కాల్చివేస్తూ ఉంటుంది. బలం కావలసిన చోటుకి బలం ఇచ్చేస్తూ ఉంటుంది. సరిగా పనిచేసిన అవయవాలు సరిగా పనిచేసేలాగా రెడీ చేసేస్తుంది. మళ్ళీ లేచేటప్పటికి హార్మోన్ రిలీజ్ ఆగిపోతుంది, నువ్వు పనిచేయటం ప్రారంభిస్తావు. స్తోత్రం కలుగును గాక. దిస్ వండర్ఫుల్ టెస్ట్ మనీ, వండర్ఫుల్ రీసెర్చ్ అయితే స్తోత్రం కలుగును గాక. కనుకనే కొన్ని స్ట్రాటజీలు నేను చెప్తున్నాను, లేదా అధ్యయనం చేసి మేము ముందుచుతున్నాను. మీరైనా నేనైనా దీన్ని అనుసరించాలి. ఒకటి స్పిరిచువల్ స్ట్రాటజీ, స్ట్రెంగ్త్. ప్రార్థన ద్వారానే బలమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, మనసు పెట్టే ప్రార్థన. అందుకే మరలా చెప్తున్నాను బాబు, సంఘమా, తడి పొడి మాటల ప్రార్థన అది ప్రార్థనగా దేవుడు అంగీకరించి కొన్ని కార్యాలు చేస్తే చెయ్యొచ్చు. బాబోయ్ మునిగిపోతున్నాను యేసయ్య అంటే టక్కమ లేపొచ్చు, మేబీ. అదే ప్రార్థన అనుకోవద్దు. ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన చెప్పే మాటలు ధ్యానం చేస్తూ కూర్చో. ఆ అనుభవం నీకు నాకు ఉండాలి. అంటే వ్యక్తిగతంగా రహస్యంగా ఒక గదిలోకి కొంచెం సమయమైనా నువ్వు వెచ్చించి ప్రభు పాద దగ్గర కూర్చోవాలి. అది నిన్ను శోధనలు జయించే శక్తితో నింపుతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక హార్మోన్ ఎలాగైతే రిలీజ్ అవుతుందో అలా గదిలోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన ప్రార్థనా భావాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థించడం ప్రారంభిస్తే మనలోనికి రిలీజ్ అవుతుంది దేవుని ప్రభావం. ఆయనలో ఉంటాం, ఆయనలో అంటుకట్టబడతాం. ఆయన అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. ఎప్పుడు నాలో నుంచి మీలోనికి ప్రభావం ఎప్పటికప్పుడు ప్రవహించాలి. 100 రోజులు సరిపడగా ఈరోజు మళ్ళీ 100 రోజుల దాకా రావక్కర్లేదు, మీరు నాలో ఉండక్కర్లేదు. నాలో నుంచి మీకు ప్రభావం పంపిస్తాను. 100 రోజులు కాదు, సంవత్సరం తర్వాత మళ్ళీ రీఛార్జ్కి రండి నాలోకి. ఏసే అలా లేదు. మీరు నేను ఎందుకు అనుకోవాలి వారానికి ఒకసారి, మీరు నెలకు ఒకసారి? ఏంటంటే మాకు కోటాలు అంత తిరిగి లేకుండా ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే ఆ అనుభవం మనకు వద్దా? బయట ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, ఎందుకు వస్తున్నాయి పోరాటాలు, ఎందుకు వస్తున్నాయి అవమానాలు, ఎందుకు వస్తున్నాయి ఫ్రస్ట్రేషన్స్, ఎందుకు వస్తున్నాయి? చెప్పాలి. తీవ్రమైన అనారోగ్యం, రోజుకొకటి, ఉదయానికి ఒకటి, మధ్యాహ్నం తగ్గిపోతుంది, సాయంకాలం ఇంకొకటి తగ్గిపోతుంది, మళ్ళీ అర్ధరాత్రి ఇంకో కొత్త రోగం. మళ్ళీ ఏంటి ఆ రోగాలతో ఈ పోరాటం రోజు? ఎందుకంటే ప్రభు సన్నిధిలో గడపవలసిన రీతులు కొద్ది నిమిషాలైనా ఏమంటే చెప్పండి, క్వాలిటీ టైం, క్వాంటిటీ కాదు, క్వాలిటీ టైం మనం వెచ్చించటం లేదు. దేవునికి అసలు సమయం ఇవ్వటం లేదు. మన సమయంలో దేవుణ్ణి రమ్మంటున్నాం కానీ మనం ఆయన సమయంలోనికి రావటం లేదు. స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయం మరలా చెప్తున్నాను, ప్రభువులను ఆచరించి తీసుకునే సందర్భంగా నీవు నేను మన ప్రార్థనా జీవితాలను స్థిరపరచుకోవాలి, క్రమపరుచుకోవాలి.
ఖచ్చితంగా ఒక సమర్పణతో ముందుకు వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యేసుప్రభు నాలో మీరు నిలిచి ఉండాలి అన్నాడు? నాలోకి వచ్చేసాడు, తండ్రి అంటు కట్టాడు. తండ్రి అంటు కడితే మళ్ళీ పైకి వెళ్ళిపోవటం ఉంటుందా? నేను వెళ్ళిపోదామని వెళ్ళిపోగలనా? తండ్రి స్టిచ్చింగ్ వేసేస్తే, తండ్రి స్టిచ్చింగ్ వేసేస్తే, తండ్రి అంటు కట్టేస్తే మళ్ళీ యేసయ్య అంటే అలాంటి మాట మాట్లాడతాడు? నాలో నిలిచి ఉండండి అంటాడేంటి? తండ్రి లోపల అంటు కట్టిన తర్వాత నేను బయటకు పోగలనా అని అనుకుంటా. మరి యేసు ఎందుకు మాట అన్నాడు? తండ్రి ఉద్దేశం ఒకటి, ఆయన ఉద్దేశం మరొకట. అంటే తండ్రి యొక్క స్టిచ్చింగు సరైనది కాదా? ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ మాట అనటం వల్ల ఏదో అంత వాదులకు వెళ్ళిపోకూడదు, కానీ రోజు ఆయనతో సావాసం చేయాలనేది ఆయన భావన. నాలో నిలిచి ఉన్నాడంటే అదే భావన. వెలుగు సంబంధులుగా ఉండండి, సత్య సంబంధులుగా ఉండండి, ఆత్మ సంబంధులుగా ఉండండి, దేవుని పిల్లలుగా బ్రతకండి. చీకట్లో ఉన్నా మీ వెలుగు బాగా కనపడాలి. మీరు దేవుని పిల్లలని ఇరుగు పొరుగుకు తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. వారు కొట్లాడితే నేను వాళ్ళతో పాటు కొట్లాడితే ఎలా తెలుస్తుంది? వాళ్ళు తిరిగితే నేను వాళ్ళతో పాటు కలిసి అది అవుననే మాట కాదనే మాట వాళ్ళతో పాటు కర్రదీసి నేను కొడితే ఏమవుతుంది? అలాంటి సందర్భాల్లోనూ ప్రతి సందర్భంలోనూ నీవు దేవుని బిడ్డవని తెలియాలంటే నువ్వు ఏదో చెయ్యాలి. ఏదో చేయకుండా చేతులు కట్టేసుకోవాలి. ఏదో చేయటానికి గుప్పులు విప్పాలి. అది సమస్తము సాధ్యమే, దేవుడు చేయమంటాడు. స్తోత్రం కలుగునుగాక. మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడకూడదు. మనం మాట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాం పోట్లాటల్లో. మాట్లాడి వాళ్ళు ధైర్యం చెప్పు, కొంచెం ప్రేమ చూపించు, కొంచెం ఆదరించంటే వాడికి నాకు పడదు, నోవే, ఇంకొకటి పంపించు, నోవే, వాడు ముఖమా వాడితో మాట్లాడటం అనుకుంటా. దేవుని పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన ఉండమన్నట్టుగా ఉంటారు, ఆయన ఉన్నట్టుగా ఉంటారు. ప్రభు అంటారు, నన్ను పోలి నడుచుకోండి. స్తోత్రం కలుగునుగాక. సో స్పిరిచువల్ స్ట్రెంత్లో ఒక పాయింట్ మాటగానే ప్రార్థన నువ్వు చక్కబెట్టుకుంటే మంచిదని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పారుగా, ఇస్కరియోతు యూదాను అపవాది పట్టుకున్నాడు, లోపలికి దూరేశాడు. ఇంకేముంది, యేసుని పట్టించడానికి వచ్చేస్తున్నాడు పెద్ద ప్రణాళికతో. ముందే చాలా రెక్కి నిర్వహించాడు. నాకు తెలుసు ఆయన ఉండే చోటు, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాడు. ఆ సమయంలో వాళ్ళు నిద్రపోతుంటే ప్రభు ఒక మాట అన్నారు. 3 సార్లు వచ్చి లేపినా సరే నిద్రపోతున్నారు. ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట నిద్ర గురించి అన్నాడో, ఆ మాట ఇస్కరియోతు యూదా వచ్చే విషయంలో అన్నాడో ఏమో, అలా ఉండనివ్వండి. కానీ ఆ స్టేట్మెంట్ మాత్రం సంఘానికి గొప్ప ఆదరణ, హెచ్చరిక, బలం. మీరు శోధనలలో ప్రవేశింపకుండా నిమిత్తము, శోధనలో మీరు పడకుండా నిమిత్తము మెలుకు కలిగి కళ్ళు తెరుచుకుని మనసు తెరుచుకుని వాక్యం ఎరిగి ప్రార్థించండి. ప్రార్థన చేయను, ప్రభు కాపాడాలి. ప్రార్థన చేయను, అన్ని ఒంట్లో వచ్చి ఒళ్ళు పడిపోవాలి. ప్రార్థన చేయను, ఇల్లు ఒకళ్ళు చేయాలి. ప్రార్థన చేయను, అసలు బ్రతుకులో ప్రభు మాటకే విలువను. ఏం చేయను, ప్రభు ఏదో చేసేయాలి. ఎవరండి చెప్పింది? లోకం కూడా అదే అనుకుంటుంది. నేను ఎలాగైనా బ్రతుకుతాను దేవుడా అని మొక్కుబడి పెడుతున్నాడు. చంపొస్తాడు, రక్తపు చేతులతోనే దండం పెడతాడు అక్కడ. అది కదా ఈ పద్ధతి, క్రైస్తవ పద్ధతి. నేను అలాగుండను ఇలాగుండను, నీ ఇష్టం అంటూ నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను. అసలు భక్తి అంటే నాకు వద్దు, ఏదో బాప్సం తీసుకున్నాను కాబట్టి వచ్చిపోతున్నాను, కానీ లేకపోతే లోకంలో చాలా కోల్పోతున్నాను అనే మనసుతో నువ్వు ఉంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందలేదు. పొందేననుకుంటే మారు మనసును వదిలిపెట్టేస్తున్నావు. మళ్ళా ప్రభు చెప్తున్నాడు, ఈ రోజైనా మారు మనసు పొందు, ప్రభు వైపు తిరుగు, ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హీ విల్ రిస్టోర్ యువర్ స్ట్రెంగ్త్, హీ విల్ రిస్టోర్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధాన్ని మళ్ళీ ఆయన పునరుజ్జీవింపజేస్తాడు, మళ్ళీ బ్రతికించేస్తాడు, మళ్ళీ చిగురు తొడిగేలాగా చేస్తాడు. డోంట్ వరీ, డోంట్ గెట్ డిస్కరేజ్. ఇలాగున్నాను, అవును ఈరోజు వాక్యం అంతా నా కోసమే, ఇంకేముందన్నా బ్రతకనుకోదు. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. యేసు చేపట్టుకుని నీ దగ్గరకు వస్తున్నాడు. నా చేతి అందించు, లేపుతాను. మొదటి దినం కన్నా నిన్ను బాగా ఎత్తుకు తీసుకెళ్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరొకటి ప్రాక్టికల్ స్ట్రెంగ్త్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటేమో స్పిరిచువల్ ప్రార్థన, ఇంకా 3-4 ఉన్నాయి. ప్రాక్టికల్ అంటే 2 విషయాలు. ఒకటి దావీదు, 2 యోసేపు. ఆదికాండం 1 అయితే సమూయేలు గ్రంథం, ఆ దినవృత్తాంతాలు అక్కడికి పోదాం. ఈయన దేవుని బిడ్డే, ఆయన దేవుని బిడ్డే. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు, ఎందుకంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్ర కాలంలో దావీదు ఉన్నాడు. యోసేపు దేవునికి భయపడేవాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడు అంటే ఇష్టము, స్తుతి, ఆరాధన, దురాత్మలు వాయిస్తే పోతాయి అంతే.
యోసేపు శోధించబడ్డాడు, దావీదు శోధించబడ్డాడు. అక్కడ స్త్రీ, ఇక్కడ స్త్రీ. యోసేపు ఏం చేశాడు? తాగాదు, దేవుడు చూస్తున్నాడు, పారిపోయాడు. దావీదు పడిపోయాడు. ఒక్కసారే కావచ్చు, పడిపోయాడు. యోసేపుకు పశ్చాత్తాప ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఈజ్ అవే ఫ్రమ్ ద సిన్ఫుల్ నేచర్, సిన్ఫుల్ ప్లేస్, సిన్ఫుల్ అట్మాస్ఫియర్. దేవుని భయం ఉంది కాబట్టి ఈ స్థలం నేను ఉండాల్సిన స్థలం కాదు, ఉన్న పాటు జారుకున్నాడు. చాలామంది శోధనలో పడుతూ అయ్యో ఏంటో కానీ శోధన. దేవుడు అంటున్న మాట ఏంటంటే, శోధనలు వచ్చే స్థలానికి నువ్వు వెళ్ళొద్దు. అక్కడ నువ్వు శోధింపబడతావని ముందుగా నీకు తెలిస్తే, అలాంటి శోధనలు ఖచ్చితంగా అక్కడ ఉంటాయని నీకు తెలిస్తే, డోంట్ గో దేర్, నో స్టాప్ ఇట్. యేసు రక్తం నా కింద, నా మీద ఉంది, నేను వెళ్తా. ఖచ్చితంగా టెంప్టేషన్ వస్తుంది. ఆ రోజు నీకు అది తెలియదు, ఆ తర్వాత నీళ్ళు వచ్చేది పుచ్చిలాగా బయటకు వస్తుంది, నేను పడగొడుతుంది. ఆ స్థలాలకే వెళ్ళొద్దు. ఒకవేళ అకస్మాత్తుగా నీ మీదకి వచ్చి పడింది, కావాలని యోసేపు వెళ్ళలేదు, కబురు వచ్చింది కాబట్టి వెళ్ళాడు. కానీ వచ్చి మీద పడింది, ఏం చేశాడు? ఈ రన్ అవే. ఒకటి అలాంటి స్థలాల్లో కొన్ని వెళ్ళాల్సి వస్తే, అలాంటి అనుభవం, అలాంటి టెంప్టేషన్ స్థితి నీకు వచ్చేస్తూ ఉంటే, డోంట్ స్టాండ్ ఈవెన్ 1 minute. Run away from that place. Run away from those people. Run away from that atmosphere. Immediately. శోధన చేయించాలంటే ఉపవాసం ఉండమ్మా, తెల్లబట్టలు వేసుకోమ్మా, మోకాళ్ళు వేయమ్మా, 116 సార్లు స్తోత్రం చెప్పి ఆపు ఆ సంగతులన్నీ. ఇవంటా నేను ఆచారాలు. వాక్యాన్ని పక్కకు పెట్టేసి 116 సార్లు స్తోత్రం చెప్తే నీకు జయం వస్తుంది, 7 రోజులు స్నానం చేసి ఎలాగొస్తే జయం వస్తుంది. ఏటి మామను కల్పించిన పద్ధతులు, అవే పద్ధతులు అనుకుంటూ ఆ శోధుల కోసం పోతుంటారు చాలామంది. వాక్యాన్ని అస్సలు వినరు, వాక్యం అస్సలు చదవరంటే చదువుతారు కానీ చదివేని ఈరోజు 10 అధ్యాయాలు అంతకే తప్ప ఎవరో ఏదో చెప్పాలి, అవి చెప్పినవి ఇందులో ఉండవు. అలా ఉండొద్దని ప్రభు అంటాడు. అలా ఉండమని ఏమో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రభువే వాళ్ళకి దర్శనం ఇచ్చి చెప్తుంటాడని అనుకుంటాం. అది ఇక్కడ లేకపోతే మనం వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే మనం అలాంటి ఆచారాల నుంచి వచ్చి పడ్డాం, అలాంటి నోములు నోచాం, అలాంటి స్నానాలు చేశాం, అలాంటి కొండలు ఎక్కాం, అలాంటివి ఎన్నో చేశాం. చివరికి రక్తం కాచడానికి కూడా మనం సిద్ధపడ్డాం, మనం పుణ్యం చేయటానికి. అవి ఏమీ లేకుండా కృపతో దేవుడు మనకు రక్షణ ఇచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. మళ్ళా ఆచారాల ముసుగులోకి వెళ్ళకండి. దైవ భక్తి వాక్యానుసారమైన ఆ ఆధారాన్ని చేసుకుని మీరు విశ్వాసంతో ముందుకు సాగండి అని ప్రభు చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, ఒకటి, ఆ ప్రదేశాలకు అక్కడ టెంప్టేషన్ ఉంటుంది. అది టెంప్టేషన్స్ ఉండే స్థలము. అక్కడ క్లబ్బులు ఉంటారు, అక్కడ తాగుబోతులు ఉంటారు, అక్కడ అలాంటివి ఉంటాయి, అలాంటివి అక్కడ రోజు జరుగుతుంటాయి. అసలు ఆ స్థలమే అది. డోంట్ గో దేర్, డోంట్ గో దేర్. తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు ఖచ్చితంగా అంటాడు, పారిపో, యవ్వనేచ్ఛల నుంచి పారిపో, ఆ కోరికల నుంచి పారిపో, ఆ స్థలాల నుంచి పారిపో, ఆ విధానం నుంచి పారిపో. మరి యేసుప్రభు నువ్వు పాపులతో పాటు ఉన్నావు, పాపులతో పాటు తిరిగావు, పాపులు మార్చడం తిరిగావు అంటే యేసుప్రభులాగా నువ్వు లేవు నేను లేను అనను. కానీ యేసుప్రభు సోదరులు ఎదుర్కొన్నాడు, నువ్వు సోదరులు ఎదుర్కొంటున్నావు. యేసుప్రభు ఉన్నాడని నేను కూడా ఉండొచ్చని అదొకటి నువ్వు ఆధారం చేసుకున్నావు. పాపుల చేతులను పిలువబడ్డాడు, వాళ్ళతో పాటు తిరిగాడు, వాళ్ళతో పాటు తిన్నాడు, వాళ్ళతో పాటు తిరిగాడు, తిన్నాడు. కానీ వాళ్ళు చేసినట్టుగా చేయలేదు, వాళ్ళను మారమని చెప్పాడు. తనలో ఉన్న ప్రేమను వాళ్ళకు చూపించాడు. నువ్వు వాళ్ళలాగా మారిపోతున్నావు. ఈ మాటలు రెండు నువ్వు నేను ఆధారం చేసుకుంటున్నాం. పాపులతో తిరిగాడు, నేను తిరుగుతా, వాళ్ళతో పాటు ఉన్నాడు, నేను ఉంటా. లోకమంతా యేసు ఇలాగా అనుకుంది, నన్ను అనుకుంటుంది. ఆగు ఆగు ఆగు. యేసు వాళ్ళతో ఉండటానికి ఒక ఉద్దేశం ఉంది. మరి నీకే ఉద్దేశం ఉంది? నీలో ఉన్న యేసుని వాళ్ళకి ఇవ్వటానికి ఉద్దేశమా? యేసున్నాడు నేను ఉంటానని పాపం చేస్తూ పోవటానికి ఉద్దేశమా? ప్రభు అంటాడు. అలాగే అపవాది తంత్రం పెడతాడు. యేసున్నాడు పాపులతో, నువ్వు ఉండొచ్చు. యేసు అలాంటి చోట్లోనే అలాంటి చోట్లకే వెళ్ళాడు, నువ్వు వెళ్ళొచ్చు. చాలామంది పడిన వారు ఉన్నారు, చెడిన వారు ఉన్నారు, చితికిపోయిన వారు ఉన్నారు. ఇస్కరియోతు యోధ మాదిరిగా, యోధ అలాంటి స్థలాలకు వెళ్ళకపోతే యేసు వెనకాల వెళ్ళాడు కానీ పడగొట్టబడ్డాడు. ధనాపేక్ష, విగ్రహారాధన, జారత్వము, ఇవి మామూలు ఊర్లు కాదండి, బంక ఊబులు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలంటే అవాయిడింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఆ స్థితి, ఆ ఛాయ అక్కడ ఉంది అనేటప్పటికీ వెంటనే అటెన్షన్లోకి వచ్చేసేయాలి మనం. వీ హ్యావ్ టు. దేవుడు మనకు సహాయం చేస్తాడు.
అది దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నీలో ఉండి. స్టాప్, డోంట్ గో దేర్, డోంట్ డూ దోస్ థింగ్స్, డోంట్ హియర్ దోస్ థింగ్స్, డోంట్ సీ దోస్ థింగ్స్, కమ్ అవుట్. ఖచ్చితంగా చెప్తాడు. శోధించబడుతున్నాను, ఇలా శోధన చేయించాడు తెలియదా, పాస్టర్ గారు చిన్న ఎత్తిమిచ్చి చేస్తే బాగుండు, ఇలా వేసే కనపడి మనల్ని చేస్తే బాగుండు. ప్రభు అంటాడు, నువ్వు ఎదిరించాలి, నేను నీకు సహాయం చేస్తా. కమ్ అవుట్, రన్ అవే. మామూలుగా అస్సలు అక్కడ వచనం చూస్తే అది నన్ను పడగొట్టే విధానం అయితే పారిపోమంటున్నాడు ఆయన. అయినప్పుడు అది ఎలా పడతాడంటే ఇస్కరియోతు యూదా, ఇటు దావీదు, అక్కడ ఈవెన్ మోషే ఏం పాపం చేశాడు, దేవుడు చేయొద్దని పని చేశాడు, చేయమని పని చేయలేదు. నేను మాట్లాడమంటే బండతో నువ్వు కొట్టావు, అయినా నా ప్రజలను నువ్వు మూర్ఖతరం వాళ్ళారని ఒక మాట అనేసావు. అన్నట్టుగా దేవుడు ఏమన్నాడు, నువ్వు వాగ్దాన దేశంలోనికి రావు, నేను రానివ్వను, యెహోషువను రెడీ చేయి. స్టాప్ దేర్. ఇది ఇంతకాలం ఇంత సేవ చేస్తే ఇదేంటే చివరిలో ఏదో కోపం వచ్చి మరి నీ గురించే కదా వాళ్ళు ఇలా అయిపోయారని అన్నాను. అయినా ప్రభు అంటాడు, నేను మాట్లాడమన్నాను కానీ బండతో కొట్టమని చెప్పానా, అందుకు నో అంటాడు. దాదాపు ఇంచుమించు అనుభవాలన్నీ అలాగ ఆలోచన చేస్తే అక్కడక్కడ ప్రభువును ఆ రీతిగా శోధించిన వారే, ఎదిరించడమే కదండి. మోషే దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతాడు. ఆ మండే పొదలో మంట వస్తూ కాలిపోతుంటే చకచక ముందుకు వచ్చేస్తాడు. అసలు యెహోవాతో సంబంధమే లేదు, యెహోవా స్వరమైన అనుభవమే లేదు. అబ్రహాము దేవుడు ఉన్నాడని తెలుసు, ఇస్సాకు దేవుడు ఉన్నాడని తెలుసు, యాకోబు దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ కాలంలో జరిగిన కార్యాలన్నీ కూడా మోషేకి తెలిసి ఉండొచ్చు. ఆ పాలిచ్చే తెల్లవన్నీ కూడా నేర్పించి ఉండొచ్చు. నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఇక్కడికి వచ్చేవరా బాబు, నువ్వు ఇక్కడ ఉండాల్సినడు కాదు అని చెప్పుతూ ఉందేమో కూడా. అవన్నీ తెలిసినా అసలు దేవునితో అసలే పరిచయం లేనటువంటి వ్యక్తి ఆ పొదలోకి మంట వచ్చింది, మండిపోతా ఉంది, కాలిపోవట్లేదు, ఏంటో చూద్దాం వింతగా ఉంది అనుకున్నాడు. దేవుడేమో అని అనుకోలేదు, దేవుని దూతేమో అని అనుకోలేదు. నో వే, నాట్ ఎట్ ఆల్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ ప్రజెన్స్. వచ్చాడు, ఇంకా దగ్గరకు వచ్చాడు, ఏంటో తెలియదు, ఏదో స్వరం వచ్చింది ఆ మంటల్లో నుంచి. దేవుడేమో అని అనుకుంటే ఇంకోలాగా ఉంటుంది. చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలము అని స్వరం వినబడింది. ఒకవేళ దేవుడు పరిశుద్ధ స్థలం అబ్రహాముతో ఇలాగ అన్నాడు, అమ్మో ఇప్పుడు మంట దగ్గరికి వెళ్తాను దేవుడు అయి ఉంటే అని కొండ కిందే చెప్పులు వదిలేసి పైకి ఎక్కుతాను, పొద దగ్గరికి వెళ్తాను అనుకోలేదు. హీ డజంట్ నో జీసస్, హీ డజంట్ నో గాడ్. సో జస్ట్ లైక్ దట్ ఆ పొద దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఎంత చిన్న పిల్లోళ్ళగా లోబడ్డాడునండి మోషే. ఎంత చిన్నపిల్లోళ్ళగా చెప్పులు వదిలిపెట్టాయా, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం అంటే వెంటనే చెప్పులు వదిలేశాడట. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఎందుకే అంటున్నాను, ప్రభు ఏమి చెప్పినా మనతో చెప్పి చేయిస్తూ చీకట్లో వెలుగుగా ముందుకు తీసుకెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక నువ్వు తీవ్రతలోకి రావాలి. సాధు అయిపోమని చెప్పను, సేవకు వచ్చేసేయని చెప్పను, ఇల్లు వాకిలు వదిలేసేసి యెరూషలేము వెళ్ళిపోయే బాబు ఆస్తుల మీద ప్రభు వచ్చేస్తున్నాడు, ఆ బోధ నేను చేయను. నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ, నీ హక్కులను కాపాడుకుంటూ, నీ జీవితాన్ని ప్రవహించే సహవాసాన్ని సహకారాన్ని బట్టి అవన్నీ సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటూ, పిల్లలను పోషిస్తూ, భార్యను పోషిస్తూ, ఇరుగు పొరుగు నీకు సాధ్యమైనంత మేళ నువ్వు తిని వాళ్లకు కూడా, లేదా నువ్వు తినకుండానే వాళ్లకు సహాయం చేస్తూ అలా బ్రతికిపో. ఆ సమయంలో శోధనలు ఎదుర్కోవటం దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. కనుక తీవ్రంగా ఉండండి. ప్రభువులు అంటే 24 గంటలు చర్చలో ఉండమంటారా? నువ్వే 24 గంటల ప్రార్థన. ఎవరు చెప్పారు అలాగా? నువ్వు చేసే ప్రార్థనా సమయం క్వాలిటీగా చేయి, ఏకాగ్రతతో చేయి, ధ్యానంతో చేయి, భయభక్తులతో చేయి. నీ ఎదురుగా ఆయన ఉన్నాడని ఊహిస్తూ, భ్రమపడుతూ కాదు, ఊహిస్తూ, నమ్ముతూ, చూడని దేవుడు ఉన్నాడని చెప్తూ 2 చేతులు ఎత్తి దండం పెట్టి నువ్వు ప్రార్థన చేయి. ఆ గదిలో జీవితమే మారుతుంది, అలవాట్లు మారుతాయి, గృహంలోని చీకటి ఛాయలు తొలగిపోతాయి, ఇంటి చుట్టూ తలుపులు తట్టి నిద్రపోకుండా చేస్తున్న అపోదిక ఊరుములు గద్దింపులన్నీ కూడా నీకు వినపడకుండా పోతాయి. ఒకవేళ నువ్వు నిజంగా అలా ప్రార్థన చేయగలిగి, నిజంగా ఆ చక్కటి క్వాలిటీ ప్రార్థన చేయగలిగితే నువ్వు అపవాది స్వరం అప్పుడప్పుడు విన్నా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీతో మాట్లాడే దేవుడు ఎప్పుడు స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆయన వినిపించే స్వరం అపవాది ఇలాగుంటాడు అలాగుంటాడు కాదు, ఒకే మాట చెప్తాడు ఉదయం, ఒకే మాట చెప్తాడు మధ్యాహ్నం. ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా నువ్వు భయపడినప్పుడల్లా, భయపడే అవకాశం వచ్చినప్పుడల్లా, భయపడేటటువంటి స్థితి నీకు రాబోతున్నప్పుడల్లా కూడా ప్రభు ముందే చెప్పేస్తాడు, భయపడకు, నేను నీకు తోడు, భయపడకు, నేను నీకు తోడు. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3వ మాటగా ఇది జనరల్ సబ్జెక్టుగా ఉంటే ఉండొచ్చు.
ఎందుకంటే యోసేపు పడలేదు, దావీదు పడిపోయాడు. కానీ దావీదు కీర్తనలో ఒక భాగం ఉంది. బెత్షెబతో పోయిన తర్వాత ఆ ప్రవక్త వచ్చి నువ్వే ఆ వ్యక్తి అని చెప్పిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళేసి ప్రార్థన చేసిన విధానం, అయ్యా నీ ఆత్మ నా నుంచి తీసేయద్దు, నాకు శుద్ధ హృదయము దయచేయి, మరలా నీ రక్షణ ఆనందం నాకు కల్పించు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా లేపాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ దావీదును లేపిన దేవుడు ఈరోజు నిన్ను లేపుతాడు. ఆ దావీదు లేపిన దేవుడు నిన్ను లేపుతాడు, మళ్ళా పరుగులు పెట్టేలా చేస్తాడు ప్రభు కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మూడో మాటగా నేను ముగిస్తున్నాను. మూడో మాట జనరల్ సబ్జెక్టుగా ఉంటే ఉండొచ్చు. నా సహవాసం చర్చిలోనే కావచ్చు, బయటే కావచ్చు, ఏమైనా విశ్వాసంతో చెప్తున్నాను, విశ్వాసులకు చెప్తున్నాను, ప్రార్థనలో తీవ్రంగా ఉండేవాళ్ళు, ప్రభువులో ఖచ్చితంగా ఉంటున్నారు వీళ్ళు అని నీకు కొన్ని రుజువులు దొరుకుతాయి. కొంతమంది విషయంలో వాళ్ళు తప్పు ఒప్పుకోరు అసలు. నో, స్టాప్ ఇట్, లేఖనం ఇలాగుంది, కుదరదు, అస్సలు అవకాశం ఇవ్వరు. అలాంటి వారిని దేవుడు చూపిస్తాడు. చూపించడం కాదు, నీకు తెలిసిపోతుంది, అప్పుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు ప్రభువులో అన్నట్టుగా. వాళ్ళతో సహవాసం చేయి. పరిశుద్ధతకు వాల్యూ ఇచ్చే వాళ్ళతో సహవాసం చేయి, ప్రార్థనకు వాల్యూ ఇచ్చే వాళ్ళతో సహవాసం చేయి, వాక్యానికి వాల్యూ ఇచ్చే వాళ్ళతోనూ స్నేహం, ఎక్కువగా వాళ్ళతో కలిసి ఉండు. సోదరులు ఎదిరిస్తున్నారు, చెడ్పలేదండి, బలహీన పడిపోతున్నానండి, ఇలాగ అయిపోతున్నాడు, దేవుడు ఏంటో కానీ వదిలేస్తాను. స్టాప్ ఇట్. నీకు సహవాసాన్ని ఇచ్చాను. కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు సహవాసం కూడా మానక, అది నెంబర్ కోసం కాదు, లేకపోతే లైకుల కోసం కాదు, లేకపోతే మరొక కోసం కాదు, ఆదాయం కోసం కాదు. ఒక సహవాసంలో మరొక సహవాసం తీసుకో. ఆటాపాటాగా ఉండేవారితో నువ్వు తక్కువగా క్లోజ్ అయ్యిగా ఉండు, ప్రేమించు, వాళ్ళతో పాటు ఉండు. కానీ ప్రభువులో తీవ్రంగా ఆత్మచేత రేపబడుతూ ఉండేవారు నీకు తప్పక దేవుడు చూపిస్తాడు. వాళ్ళతో నువ్వు కలిసి ఉండు. శోధనలో పడకుండా వాడు ప్రార్థనతో నీకు అడ్డుకట్ట వేస్తుంటారు. అంతేకాదు, నువ్వు దారి తప్పుతుంటే, బాబు, తమ్ముడు, నో 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 కమ్ బ్యాక్ అని కళ్ళరి చేసి చెప్తారు. కనుక నీవు వాళ్ళ మాటకు లెక్క చేసే మనసుతో వాళ్ళతో స్నేహం చేయి. వాళ్ళు చెప్పింది నేను చేయను, వాళ్ళతోనే ఉంటాను కాదు. ఎందుకంటే నన్ను క్రమపరిచే ఒక మెంటర్ నాకు ఉండాలి. ఆత్మ ఉంటారు, వాక్యం ఉంటుంది, బోధకుడు ఉంటారు, సహవాసంలో కూడా కొంతమంది ఉంటారు. ఈజ్ జస్ట్ లైక్ ఎ మెంటర్. మేబీ ఈజ్ నాట్ ఏ ఫాదర్, బట్ మెంటర్. క్రమపరుస్తాడు. తమ్ముడు ఇలా కాదు, అక్క ఇలా కాదు, అమ్మ ఇలా కాదు, ఇదిగో వాక్యంలో ఉంది, ఇలాగైతే ఎలాగా, ఇదిగో దేవుడు ఇలాగ అన్నాడు కదా, నువ్వు ఇలాగ ఉంటున్నావు కదా, నేను చూస్తున్నాను నీ వైఖరి, డోంట్ గో, స్టాప్ ఇట్ అని నీకు చెప్పగలిగే వారిని నువ్వు దగ్గర పెట్టుకో. నువ్వు చేసిన దానికి టిక్కులు పెట్టేవారు నువ్వు దగ్గర పెట్టుకుంటే వాడు పోతాడు, నువ్వు పోతావు. కానీ వాక్యంలో ఉంది అంటూ ఖచ్చితంగా ఆ స్థితిని నీకు చెప్పగలిగే వాడు నీకు ఉంటే నువ్వు చాలా ధన్యుడివి. ఎవరైనా వాక్యం నేను గద్ది ఇలా ఉండకూడదని చెప్తే ఎప్పుడు కూడా చిరాకు పడొద్దు. నో 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 దేవుడు నీకు ఇస్తున్న భాగ్యం. అయ్యో, అది నేను నాకు తెలుసు అంటూ ఏం చేశానో పనికి మాలిన పనులు చేస్తున్నా. ఇతడు అలా ఉండలేదు, నాకు తెలుసు. ఆ వైఖరి చూస్తుంటే, ఆ ప్రార్థన జీవితం చూస్తుంటే, సాక్ష్యం చూస్తుంటే, ఆ యథార్థత చూస్తుంటే ఊరోళ్ళే కాదు అందరూ చెప్పుకుంటున్నారు. సో ఐ నీడ్ హిమ్. అన్నయ్య నన్ను గద్దించినా నేను పడతా, అన్నయ్య నన్ను హెచ్చరించినా నేను పడతా, ఆయన నా మీద కోప్పడినా సరే నేను స్వీకరిస్తా. ఎందుకంటే నేను పడిపోకుండా కాపాడుతాడు. స్తోత్రం కలుగును గాక. హెచ్చరిక చేస్తాడు. అందుకే సహవాసం పలకరించుకోండి. అందరూ ప్రార్థన పరులుగా ఉండండి. మరొకరిని క్రమపరిచేంత ఆధ్యాత్మిక స్థాయిలకు మీరు ఎదకండి. ఒకవేళ ఎవరైనా దేవుని చిత్తానుసారంగా ఆత్మచేత నింపబడి మీరు వెళ్ళిపోతుంటే ఆ తర్వాత మీరు పడే గోయి చాలా లోతైనది అయితే, అంతవరకు మీరు పడిన గోతులు మీరు శక్తితో లేవగలిగారు. కానీ ఆ తర్వాత పడేది మీరు లేవనంత గోయి అయితే, అలాంటి సమయంలో కొంతమంది వ్యక్తులని మీ సిస్టంలోకి తీసుకొచ్చేస్తాడు. అకస్మాత్తుగా దైవజనులు రావాల్సిన పని లేదు, సంఘంలో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు అలా చేస్తున్నావని తెలియకపోయినా ఆ సబ్జెక్ట్ తీసుకొస్తాడు. ఆ సబ్జెక్ట్ ఆ వ్యక్తి మాట్లాడతాడు, నీకు తెలిసిపోతుంది. వెంటనే నువ్వు ఆగాలి, ఆలోచన చేయాలి, వెనక్కి మళ్ళాలి, ఆ తర్వాత దేవుని స్తుతించాలి. ఆ వ్యక్తి నాకు వచ్చే మాట చెప్పకపోతే నేను పడి ఉండేవాడిని. చెప్పాడు కాబట్టి బ్రతికిపోయాను. అయ్యా, అన్నను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. అలాంటి అన్నలను నాకు పరిచయించే యేసయ్యా. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. కనుకనే ఒకరితో ఒకరు అందుకు సహవాసం చేయాలి, ప్రేమతో సహవాసం చేయాలి. ఒకరొకరు హెచ్చరించుకోండి, ఒకరి కోసం ఒకరు బుద్ధి చెప్పుకోండి,
ఒకరికోసం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు సన్మానించుకోండి. ఈ మాటలన్నీ దేని కొరకు? ఊరికి దండలు వేసుకోమని, కలిసి పాటలు పాడమని కాదండి. ఒకరు తప్పు చేస్తుంటే ఈ వ్యక్తి స్టాప్ ఇట్ అనాలి. వీడు తప్పు చేస్తుంటే బాబా ఫ్రెండ్ కదా, ఏ పర్వాలేదు పోరా, నేను నీకు ఉంటానరా, ప్రార్థన చేయాలి. నో వే. నేను హెచ్చరించే వ్యక్తి నీ పక్కన ఉండాలి, అలాగే ఆ వ్యక్తి తప్పు చేస్తుంటే హెచ్చరిక స్థాయిలో నువ్వు ఉండాలి. మీ స్నేహం అంత బాగుండాలి. స్తోత్రం కలుగునుగాక.